పండుగ ఏదైనా పరంపర స్వీట్స్ తోనే మొదలు. స్వచ్ఛమైన రుచుల పరంపర. ఆర్డర్ కోసం సంప్రదించండి. నమస్కారం. మనతో పాటు ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ ప్రెసిడెంటు, తానా మాజీ ప్రెసిడెంటు, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు తోటకూరి ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి అమెరికాలో భారతీయులు, తెలుగు వాళ్ళ పరిస్థితులు, ఎదుర్కొంటున్న సవాళ్ళు, అమెరికాకు ఇండియా వాళ్ళు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు వెళ్ళాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, అక్కడున్న ఉద్యోగాల పరిస్థితులు, చదువులు, సాంస్కృతిక సాహిత్య అంశాలు, ముఖ్యంగా విద్యార్థులు, యువతకి ఎటువంటి పరిస్థితి అమెరికాలో ఉంది, ట్రంప్ కొత్తగా మళ్ళీ రెండోసారి వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, మనం వింటున్న వార్తలను నిజమా కాదా, ఈ విషయాలన్నీ కూడా అమెరికాలో భారతీయులు, తెలుగు వాళ్ళు జీవించాలంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఏం చేయకూడదు కూడా ప్రసాద్ గారి ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం సార్ గారు. నమస్కారం సార్. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ సార్. సార్, మీరు ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా, అది ఏంటి సార్ ఆ పాత్ర యొక్క ఉద్దేశము? దాన్ని ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అనేది దాదాపుగా 25 సంవత్సరాల క్రితం స్థాపించబడినటువంటి ఒక లాభాపేక్ష రహిత సంస్థ. దీని అధ్యక్షులు, వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణారెడ్డి గారని ఆయన స్థాపించారు. ఆయన కాలిఫోర్నియాలో డాక్టర్ అనమాట. తెలుగు ఆయనే కర్ణాటక నుంచి ఆయన స్థాపించినటువంటి సంస్థ ఇది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతీయులకి అమెరికన్లకి మధ్య ఒక స్నేహపూరిత సంబంధ బాంధవ్యాలు నెలకొల్పడం కోసం ఏర్పరిచిన సంస్థ. అంతేకాకుండా భారతదేశం, అమెరికా దేశాల మధ్య సుహృద్భావ వాతావరణము, సత్సంబంధాలు నెలకొల్పడంలో కృషి చేస్తున్నటువంటి వారిని గుర్తించి ప్రోత్సహించడం కూడా మరొక కారణం. ఉదాహరణకి మన భారతదేశానికి అమెరికాకి మధ్య ఉన్నటువంటి ఒక వారధి లాంటిది. అలాంటి బలోపేతమైన సంబంధాల కోసం విశేష కృషి చేసినటువంటి అమెరికన్ రాజకీయ నాయకుల్ని గుర్తించడం, ప్రోత్సహించడం అనేది ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా ప్రవాస భారతీయులుగా అక్కడ మనం నివసిస్తున్నప్పుడు అక్కడ జనజీవన స్రవంతిలో ఒక భాగమవుతూ అక్కడ విధానాల్ని మనం గుర్తెరిగి అక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క వాళ్ళ యొక్క ప్రచారంలో కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఎన్నికల విధానంలో కానీ మనం కూడా ఒక పాత్ర తీసుకోవాలి. అది డెమోక్రటిక్ కానివ్వండి, రిపబ్లిక్ కానివ్వండి, ఏవైనప్పటికి కూడా మనకున్నటువంటి స్వేచ్ఛను మనం ఉపయోగించుకుంటూ మనకి వారికి మధ్యలో ఒక సంబంధ బాంధవ్యాలు కానీ లేకపోయినట్లయితే, మన యొక్క గొంతు అక్కడ వినపడకపోయినట్లయితే, మనం ఎంత ఉచ్చస్థితికి వెళ్ళినప్పటికి కూడా మనకు గుర్తింపు, ఉనికి ఏమి ఉండదు. అందువల్ల ఈ సంస్థను స్థాపించడం, ముఖ్యంగా మనకి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు సంఘపరంగా కానివ్వండి, లేకపోతే ఒక కమ్యూనిటీ పరంగా కానీ సమస్యలు వచ్చినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ఇది మా సమస్య, లేకపోతే ఈ ఇమిగ్రేషన్ సమస్య ఉన్నది, లేకపోతే ఈ చట్టం వల్ల ప్రవాస భారతీయులకి నష్టం కలుగుతుంది, దీన్ని మీరు పరిష్కరించడం చెప్పటం, లేదా పెద్ద లాబీ చేయడం వల్లే అమెరికా దేశంలో దీపావళి పండుగని అది ఒక జాతీయ పండుగ గుర్తించారు. చాలా రాష్ట్రాల్లో సెలవు దినం ప్రకటించారు. ఎక్కువ రాష్ట్రాల్లో గవర్నర్ మ్యాన్షన్స్లో దీపావళి ఉత్సవాలు జరుపుకుంటారు. గవర్నర్ భార్య కూడా సతీ సమేతంగా. ఉదాహరణకి టెక్సస్, నేను ఉండేది డాలస్ నగరం, టెక్సస్ రాష్ట్రంలో. దాదాపుగా 11 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా అక్కడ గవర్నర్ ప్రవాస నాయకులందరినీ ఆహ్వానించడం, ఆ వేడుకల్లో భాగంగా మమ్మల్ని కూడా చేయడం అనేది చాలా సంతోషించవలసిన విషయం. ఆ విధంగా మనకి అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులకి మనకి ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పరచడం కోసం ఏర్పడినటువంటి సంస్థ ఇది. ఇప్పుడు మీరు దాదాపు సుమారు ఒక 40 ఏళ్ల క్రితం వెళ్ళారు కదా అమెరికా. అప్పటికి ఇప్పటికీ ఇప్పుడున్న ఎదుర్కొంటున్న అమెరికాలో ఇండియన్స్, తెలుగు వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు ఏంటి, సవాళ్ళు ఏంటి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి, వాటిని మీరు ఏ విధంగా అబ్జర్వ్ చేస్తున్నారు? మీ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ ద్వారా పరిష్కారాలు ఎలా తీసుకొస్తున్నారు? ఒకప్పుడు 40-50 సంవత్సరాల క్రితం ప్రవాస భారతీయులు ఎవరైనా ఎదురయ్యి కనపడితే కౌలించుకునేవాళ్ళు. ఇప్పుడు పక్క తప్పుకుంటున్నారు. ఎందుకంటే అప్పుడు చాలా తక్కువ మంది ఉండేవారు. ఇప్పుడేమో లక్షల సంఖ్య పెరిగిపోయింది. ఆ కాలంలో వీరికి గ్రాసరీస్, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు కూడా దొరికే కాదు. దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఎక్కడ మెయిల్ ఆర్డర్ ద్వారా పెద్ద స్టోరేజ్ తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఇప్పుడు వీధికి 10 అయిపోయినాయి. రెస్టారెంట్లు అనూహ్యంగా పెరిగిపోయినాయి. మన భారతీయ వంటకాల్లో మీకు దొరకందంటూ ఉండదు. ఇక్కడ దొరకని కూడా అక్కడ దొరుకుతాయి. తాజా ఉంటాయి. తర్వాత మనకి అక్కడ కోల్పోయింది ఏమి లేదు ఇప్పుడు. అట్లా సంతతి పెరగడం వల్ల కావలసిన సామాగ్రి కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది ఒకటి మంచి పరిణామం, పాజిటివ్. ఎక్కడ మనం ఏమీ మిస్ అవ్వట్లా. ఇక్కడ మనకి వేప పువ్వు దొరుకుతుంది,
ఉగాది పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన అన్నీ దొరుకుతాయి, అక్కడే ఉంటాయి. మనకి ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఫ్లోరిడా నుంచి లేకపోతే మెక్సికో నుంచి కావాల్సిన సామాగ్రి తెప్పించుకోవచ్చు మన భారతదేశం నుంచి. అన్నీ ఉన్నాయి, వసతులన్నీ ఉన్నాయి ఇప్పుడు ఒకప్పటికి ఇప్పటికి. అయితే ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్ల కొత్త తరం అమెరికా దేశంలో అడుగు పెట్టడం జరిగింది. అది కూడా మంచి పరిణామం. ఇప్పుడు కొత్త తరం అందరినీ మనం ఒక ఘాటును కట్టేసి వీళ్ళ వల్లే దేశం చెడిపోయిందంటే తప్పు. మనిషికి తేడా ఉంటుంది. మనకి తేడా ఉంటుంది కదా. కొత్త తరంలో కూడా చాలామంది ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నా దగ్గరకు వచ్చి వాళ్ళు అలా చేయడం వల్ల మాకు కూడా చెడ్డ పేరు వస్తుంది సార్ అని చెప్పి సంఘటనలు చాలా ఉన్నాయి. ఎక్కడో 1% 2% చేసే పనులు ప్రవాస భారతీయులు అందరికీ వర్తిస్తుంది. అది మంచి అయినా చెడు అయినా అంతే కదా. ఆ కారణంగా ఇప్పుడు కొద్దిగా ఆ సంస్కృతిని మార్చడం కోసం మేము వివిధ సంఘాల నాయకులు సమావేశం అవ్వడం, మనం ఏమి చేయకూడదు అనే విషయాలు మనం చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా నేను ఒక ఆర్టికల్ ఒకటి రాశాను. భారతదేశం నుంచి, ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా దేశంలో అడుగుపెట్టే ముందు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రికాషన్స్ అని ఒక డాక్యుమెంట్ ఒకటి తయారు చేశాను అన్నమాట. అసలు అక్కడ రాకముందు ఏం చేయాలి, అక్కడ సంస్కృతి ఎలా ఉంటే తెలుసుకోవాలి, అక్కడ బ్యాంక్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలి, డ్రైవింగ్ చేసేటప్పుడు ఉన్న రిస్ట్రిక్షన్స్ ఏంటి, అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో మన ప్రమాదాలకు లోనవుతాం, అవి కాకుండా అక్కడ సంస్కృతితో మనం ఎటువంటి సంబంధం లేకుండా వచ్చినప్పుడు అక్కడ ఏమి చేస్తే తప్పు ఏమి చేస్తే ఒప్పో తెలియదు. ఉదాహరణకి ఇక్కడ నుంచి పెద్దవాళ్ళు కూడా వస్తారు కదా, అమెరికా వస్తారు పెద్దవాళ్ళు. వచ్చినప్పుడు చిన్న పిల్ల పరిగెత్తుంది అనుకోండి, చాలా ముద్దు వచ్చే పిల్ల అనుకోండి, 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాయి, గబక్కి నీళ్ళు తీసుకుని ముద్దు పెట్టుకుంటారు. అది చాలా ప్రమాదం, అలాంటివి చేయకూడదు. అలాగే మన పిల్లల్ని ఇక్కడ పెంచే విధానం వేరు, అక్కడ పెంచే విధానం వేరు. ఇక్కడ మనం తిడతాం కొడతాం అన్నీ చేస్తాం. అక్కడ పిల్లల్ని కొట్టడం అంటూ వస్తే అది చైల్డ్ ప్రొటెక్టివ్ సర్వీసెస్ అని ఒక సంస్థ వస్తుంది. వాళ్ళు ఆ పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు, ముందు ఇంట్లోంచి తీసుకెళ్ళిపోతారు. సిబ్లింగ్స్ ఎవరిని ఉంటే ఆ పిల్లకి అన్న కానీ తమ్ముడు కానీ ఉంటే వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోతారు. అంటే ఏంటనమాట, పేరెంట్స్ పిల్లల్ని పెంచే విధానంలో సరైన జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల, నిర్లక్ష్యం వహించడం వల్ల వారికి ప్రమాదం ఏర్పడుతుందని ఉద్దేశించిన చైల్డ్ ప్రొటెక్టివ్ సర్వీస్ అంటారు అన్నమాట. ఇది ఆడుతూ కింద పడి కాలు ఇరిగిందనుకోండి, అది మన మీదకే వస్తుంది. అది ప్రమాదవశాత్తు జరిగినప్పటికీ కూడా ఆ విధంగా జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం తల్లిదండ్రుల మీద ఉంది అనే వాళ్ళ భావన అనమాట. అలా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకోకుండా వస్తే చాలా ప్రమాదం. అందుకే సేఫ్టీ సెక్యూరిటీ గైడ్లైన్స్ పెట్టడం జరిగిందనమాట. సరే, ఎంతమంది చదువుతున్నారు, ఎంతమంది దాన్ని అనుసరిస్తున్నారు అనేది మనం చెప్పలేము. ఇప్పుడున్న సవాళ్ళు ఏంటి సార్ తెలుగు వాళ్ళకి, ఇండియన్స్కి అమెరికాలో? ప్రస్తుతం ఉన్న యువతరానికి వచ్చే సవాళ్ళు ఏంటంటే, ముందు అక్కడికి వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాలు చదువుకోవాలి. నేరుగా ఉద్యోగాలకు వస్తే వేరే విషయం. ఇప్పుడు అసలు నేరుగా ఉద్యోగాలకు వచ్చే పరిస్థితి లేదు. అక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, నేరుగా ఎక్కడ వస్తాయి. ఇంకా వచ్చినా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా కంపెనీల ద్వారా రావడం, అక్కడికి ఇక్కడ కంపెనీ ఉద్యోగం చేసుకుంటాం, మళ్ళీ అదే కంపెనీకి అక్కడ రావడం. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉందనుకోండి, ఇన్ఫోసిస్లో ఇక్కడ ఉన్న ఎంప్లాయీ యొక్క ఎక్స్పర్టైజ్ అక్కడ అవసరమైతే ఈ కంపెనీ ద్వారా వస్తాడు, అవసరం బట్టి డిప్యూట్ చేస్తాడు, అంతే. అంతకన్నా కొత్తగా నేరుగా ఉద్యోగాలు ప్రవేశించడం చాలా తక్కువ, చాలా తక్కువ. అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఏమవుతుందంటే, ఇప్పుడు చదివిన తర్వాత ఉద్యోగ అవకాశాలు సన్నగిలుతున్నాయి. ఇంకోటి ఏమవుతుందంటే, వీళ్ళ ఉద్యోగం చదువే ప్రాముఖ్యం కాదుగా, వీళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్ కూడా, వాళ్ళకి కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానం కూడా వీళ్ళకి కావాలి. అది కొరవడింది అనుకోండి, ఇంటర్వ్యూలో కనుక వీళ్ళు సక్సెస్ కాలేకపోతే ఉద్యోగాలు రావు. ఆ కారణంగా ఇప్పుడు ఉద్యోగాల్లో అసలు కంపెనీలు హైర్ చేయడం తగ్గిపోయింది కాబట్టి నిరుద్యోగుల సంఖ్య బాగా పెరిగింది. ఏదో ఒక విధంగా సర్వైవ్ కావడం కోసం చిన్న ఉద్యోగాలు చేస్తూ కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతకాలం ఉంటే ఎవరో చెప్పలేరు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏదన్నా ఉద్యోగ అవకాశాలు వచ్చి వీళ్ళందరికీ అవకాశాలు ఇస్తే తప్ప, ప్రస్తుత పరిస్థితులు మాత్రం చాలా గడ్డు పరిస్థితులుగా ఉన్నది. అమెరికా దేశంలో ఉన్నటువంటి ఇక్కడి నుంచి వచ్చి యువతరం అక్కడ ఉండలేరు, ఇక్కడ రాలేని పరిస్థితులుగా తయారైందనమాట. అట్లా సర్వైవ్ కావడం కోసం ఏదో చిన్న ఉద్యోగాలు దొంగతనంగా చేసుకుంటుంటే చేస్తూ ఉన్నారు. అది ప్రస్తుత పరిస్థితి మాత్రం. అక్కడ చదువులు ఎలా ఉన్నాయండి? చదువులు అంటే అవకాశాలు మన వాళ్ళకి చదువుకోవడానికి బాగానే ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ ఈ కొత్త పరిపాలన ఏం చేస్తున్నారంటే, చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఆ షరతులు పెట్టడం వల్ల వీళ్ళకు అవకాశాలు కూడా సన్నగిలిపోతాయి. ఇంతకుముందు F1 స్టూడెంట్ వీసా మీద వచ్చిన వాళ్ళు ఓపీటీ అయిపోయిన తర్వాత H1Bకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. H1Bలో క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి జాబ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అన్నీ కూడా తీసేసి ఏమంటారంటే, ఇప్పుడు మీరు చదువు కోసమే వచ్చారు, F1 స్టూడెంట్ వీసా అంటే ఓన్లీ ఫర్ స్టడీస్, అది అయిపోయిన తర్వాత మీరు మీ దేశం తిరిగి వెళ్ళిపోండి అంటున్నారు. దానివల్ల అక్కడికి రావడానికి అంత సుముఖత ఏం చూపించాల్సిన అవసరంలా. అంటే ఇంత పెట్టుబడి పెట్టి ఇంత కాలం ఇంత సమయాన్ని వెచ్చించి వాళ్ళు ఉన్నత ఉద్యోగం వచ్చిన తర్వాత అక్కడ ఏదన్నా స్థిరమైన ఉద్యోగం సాధించుకోవాలని 90% ఉంటుంది.
అలాంటి అవకాశాలు లేవు అనుకోండి, ఎందుకు వస్తారు? రావాల్సిన అవసరం ఉంది అక్కడికి. ఇక్కడే ఉన్నాయి, లేకపోతే ఇంక ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుంటారు. సో ఇప్పుడు అక్కడ ఉద్యోగాల పరిస్థితి అనేది టఫ్గానే ఉందంటారా? బాగా టఫ్గా ఉంది. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా చాలామంది లే ఆఫ్ చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద పెద్ద కంపెనీస్లో చాలా సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి కూడా తీసేస్తున్నారు. వాళ్ళకి మళ్ళీ ఇంకో చోట ఉద్యోగం రావడం చాలా కష్టంగా ఉంది. అంటే ఇప్పుడు మనం ఇండియన్స్ తెలుగు వాళ్ళు అమెరికా రావాలంటే రావాలా వద్దా? మీరు ఇచ్చే సూచన ఏంటి ప్రధానంగా? అంటే 2 రకాలండి. ఇప్పుడు అక్కడికి వచ్చి చదువుకుని మళ్ళీ తిరిగి వచ్చేంటి ధ్యేయంతో రావాలి. లేదా అక్కడే ఏదైనా స్థిరపడదామంటే వీళ్ళు ఉన్న ప్రతిభా పాఠవాలను బాగా పెంచుకోవాలని దానికి తగిన కృషి చేయాలి. కృషి చేయకుండా ఊరిని ఏదో అందరూ 10 ఏళ్ల క్రితం ఒక ఆయన వెళ్ళాడు, బాగా సంపాదిస్తున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, కారు కొనుక్కున్నాడు, ఆ కారణాలతో వస్తే దెబ్బతింటారు. బాగా చదువుకోవడానికి అక్కడ ఏమీ లేకపోయినా మళ్ళీ మనం వెనక్కి తిరిగి వచ్చేస్తే మనకేం ప్రాబ్లం లేదు, సమస్య ఏమి ఉండదు అనుకుంటే అప్పుడు రావాలి అక్కడికి. ఇప్పుడు ట్రంప్ మళ్ళీ వచ్చిన తర్వాత రెండోసారి వచ్చిన తర్వాత వీసా చాలా నిబంధనలు తీసుకొచ్చాడు. అలాగే ఉద్యోగ అవకాశాల విషయంలో కూడా చాలా కంట్రోల్ పెడుతున్నాడు, వెళ్ళిపోండి అంటున్నాడు. దీన్ని ఎలా చూడాలి? వార్తలకు లేదా పంపించేసేసారు, వెనక్కి పంపించేశారు, దారుణంగా ఉన్నారు, ఇండియా పట్ల కష్టపెట్టుకొని ఉన్నాడు అని చెప్పి వార్తలు వస్తున్నాయి కదా. అలాగే ట్యాక్సులు పెంచడం ఇవన్నీ, దీని మీద మీ వ్యాఖ్య ఏంటి సార్? అంటే ఇప్పుడు ట్రంప్ నూతన విధానాల వల్ల ఆయన పరిపాలన వల్ల నూతన విధానాలు ప్రవాస భారతీయులకి ముఖ్యంగా వచ్చే యువతరానికి చాలా కష్టంగానే ఉంది. ఎందుకంటే H1B దాని యొక్క రూల్స్ని కఠినతరం చేస్తున్నారు. ఇంతకుముందేమో లాటరీ సిస్టమ్లు ఉండేది, ఇప్పుడు అది తీసేస్తున్నారు, ప్రతిభకే పట్టం కడుతున్నారు. అంతేకాకుండా అక్కడ చదువుకుని స్థిరపడదాము అనుకునే అవకాశాలు తగ్గిపోతున్నాయి ఇప్పుడు. అలాగే ఇమ్మిగ్రేషన్ వీసాలు కూడా దాంట్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. నిజానికి ఈ రోజు నుంచి డిసెంబర్ 26 నుంచి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ విషయంలో కూడా చాలా కఠినమైనటువంటి నిబంధనలు పెట్టారు. అంటే ఏంటి సార్? ఏంటంటే ఇంతకుముందు అక్కడ 6 నెలలు ఇక్కడ 6 నెలలు అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ వస్తూ ఉండేవాళ్ళు. పిల్లలు వాళ్ళు గ్రీన్ కార్డుకి అప్లై చేసేవాళ్ళు. అప్లై చేసిన తర్వాత ఒక 5 సంవత్సరాలు ఆ విధంగా గ్రీన్ కార్డును కనుక వాళ్ళు ఉంచుకోగలిగినట్లయితే గ్రీన్ కార్డ్ పర్మనెన్సీ వచ్చిన తర్వాత సిటిజన్షిప్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 3 నెలల కన్నా విదేశాల్లో ఉండకూడదు అనే నిబంధన తీసుకొస్తున్నారు. అంటే 9 నెలలు అక్కడే ఉండాలన్నమాట. ఆ విధంగా కొద్దిగా 9 నెలలు ఇండియాలో ఉండాలి, 9 నెలలు అమెరికాలో ఉండాలి, ఇండియాలో కాదు. 3 నెలల కన్నా ఎక్కువ విదేశాల్లో ఉండకూడదు. అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడి నుంచి వస్తారు కదా, వాళ్ళు పేరెంట్స్ వస్తారు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్. వాళ్ళు గ్రీన్ కార్డ్ ఆల్రెడీ హోల్డర్స్ అనుకోండి, గ్రీన్ కార్డ్ నిలబెట్టుకోవడం కోసం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే గ్రీన్ కార్డు వచ్చేంత వరకు ఇంతకుముందు ఎంతకాలం ఉన్నా కానీ గొడవ ఉండేది కాదు. ఇప్పుడు దాని పీరియడ్ తగ్గిస్తున్నారు. 3 నెలలు మాత్రమే మీరు విదేశాల్లో ఉండాలి. అంటే 9 అమెరికన్ సిటిజన్స్ అంటారా? సిటిజన్స్ కాదు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఇంతకుముందు అయితే ఏం చేసేవాళ్ళు అంటే 3 నెలలు కన్నా ఎక్కువ ఉండగలిగేవాళ్ళు, భారతదేశం నుండి మళ్ళీ వెళ్ళేవాళ్ళు. లేకపోతే గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ అవుతుంది. 6 నెలలు ఉండేది కదా, 6 నెలలు ఉండేది. లేకపోతే గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ అయిపోతుంది. లేకపోతే దానికి కొన్ని కండిషన్స్, మాకు ఆరోగ్యం బాగుండలేదు ఇవన్నీ చెప్పాలి, వాళ్ళు వెరిఫై చేసేవాళ్ళు. ఇప్పుడు అది తీస్తారనమాట. మీరు ఏమైనా కానీ చేయండి, 3 నెలల కన్నా ఎక్కువగా అమెరికా బయట ఉండకూడదు. అది వాళ్ళు చెప్పిన నిబంధన. తగ్గించేశారు. దానివల్ల ఏమవుతుందంటే చాలామంది వాళ్ళ గ్రీన్ కార్డ్ అర్హత కూడా కోల్పోతారు. వచ్చిన దాన్ని కూడా క్యాన్సిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు అమెరికాలో పిల్లలు ఉద్యోగాలు చేసుకుని ఉంటారు, తల్లిదండ్రులు ఇండియాలో ఉంటారు. వాళ్ళు అమెరికాకి వాళ్ళకి ఏదో కాన్పులప్పుడో అవసరమైనప్పుడో పిలిపిస్తుంటారు, వీళ్ళు వెళ్తుంటారు. 6 నెలలు పీరియడ్ లెక్క వేసుకొని 2 నెలలు 3 నెలలు అలా ఏదో వేసుకొని సంవత్సరం మొత్తం మీద 6 నెలలు ప్లాన్ చేసుకొని వచ్చేవాళ్ళు కదా. ఓకే, అది వేరు. అదేంటంటే B1 B2 వీసా అంటే టూరిస్ట్ వీసా. దానికి ఇబ్బంది లేదు, ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. దానికి కూడా ఏం కండిషన్ పెడతారో తెలియదు. కానీ B1 B2 వీసాలో అంటే వాళ్ళకి ఏంటంటే 10 year మల్టిపుల్ ఎంట్రీ వీసా ఇస్తారు. B1 B2 అంటే టూరిస్ట్ వీసా. ఆ టూరిస్ట్ వీసా అంటే ఏంటి, 10 నెలల కాల పరిమితిలో మీరు ఎన్నిసార్లు వెళ్ళొచ్చు, ఎన్నిసార్లు రావచ్చు, దానికే నిబంధన ఏమి లేదు. మీరు అక్కడ నెల ఉండొచ్చు, 4 నెలలు, 5 నెలలు ఉండొచ్చు, 6 నెలల కన్నా మించి ఉండకూడదు. మళ్ళీ వచ్చేస్తారు, వచ్చి 10 రోజుల నుండి మళ్ళీ రావచ్చు అమెరికా. ఆ గొడవ లేదు. అది ఇప్పటి వరకు ఉన్నది. అది దాంట్లో మార్పులు వస్తే నాకు తెలియదు, కానీ ఇంకా దాన్ని కూడా ఇది మార్పు చేస్తారు బహుశా. అది B1 B2 వీసా, టూరిస్ట్ వీసా, అది వేరు. ఇదేమో గ్రీన్ కార్డ్ హోల్డర్స్. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అనేవాళ్ళు గ్రీన్ కార్డ్ నిలబెట్టుకోవడం కోసం ఇంతకుముందు 6 నెలలు అక్కడ 6 నెలలు ఎక్కడ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారంటే కొత్త విధానం వల్ల 3 నెలల కన్నా ఎక్కువ కాలం మీరు అమెరికా దేశం బయట ఉండకూడదు అంటున్నారు. అంటే 9 నెలలు అక్కడే ఉండిపోవాలన్నమాట. సిటిజన్షిప్కి గ్రీన్ కార్డుకి ఏంటి డిఫరెన్స్? గ్రీన్ కార్డు వచ్చినటువంటి 5 సంవత్సరాల తర్వాత సిటిజన్షిప్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇప్పుడు నా గ్రీన్ కార్డు వచ్చింది అనుకోండి, నేను ఒక 5 సంవత్సరాలు ఆగాలి గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ అప్లై చేసుకోవడానికి. అప్లై చేసుకుంటే సిటిజన్షిప్ వస్తుంది ఆటోమేటిక్. ఓటర్గా మారాలంటే మళ్ళీ వేరే ఓటర్గా మారి సిటిజన్షిప్ వచ్చిన తర్వాత
యూ నీడ్ టు రిజిస్టర్ టు ఓట్. నేను అమెరికా పౌరసత్వం తీసుకున్నాను, నాకు ఓటు చేసే హక్కు కల్పించండి అని ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. ఫామ్ ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసినప్పుడు నువ్వు డెమోక్రట్వా రిపబ్లికన్గా అని అడుగుతారు. అడిగితే యూ కెన్ సే ఇదర్ డెమోక్రాట్ ఆర్ రిపబ్లికన్ ఆర్ న్యూట్రల్ ఏనే చేయొచ్చు. అప్పుడు మనం రిజిస్టర్డ్ యాజ్ ఎ డెమోక్రాట్ అంటారు, రిజిస్టర్డ్ యాజ్ ఎ రిపబ్లికన్ అంటారు. దానివల్ల ఏంటంటే ప్రైమరీస్ జరుగుతాయి కదా. ప్రైమరీస్ అంటే ఇప్పుడు అధ్యక్ష స్థానం జరుగుతుంది అనుకోండి, ముందుగా ప్రైమరీస్ జరుగుతాయి. 10 మంది పోటీ పడుతున్నారు అనుకోండి, ఈ 10 మందిలో చివరికి ఒకళ్ళే మిగులుతారు. ఆ ఒకళ్ళే మిగిలేటప్పుడు ఏమవుతుంది, ఈ 10 మంది పోటీ పడుతున్నప్పుడు ఎవరు అనుకోవాలి, ఈ రిజిస్టర్డ్ రిపబ్లికన్స్ ఉంటారు కదా, లేదా డెమోక్రాట్స్ ఉంటారు కదా, వాళ్ళ క్యాండిడేట్ని వాళ్ళు, ఈ క్యాండిడేట్ని వీళ్ళు అనుకోండి, మనకి ఎన్నిక ఓటు చేయడానికి అర్హత కలుగుతుంది. అందువల్ల మనం ఈ న్యూట్రల్ వాళ్ళు కూడా న్యూట్రల్గా వేసుకోవచ్చు, వాళ్ళు ఏదైనా చేయొచ్చు. అంటే రిపబ్లికన్గా రిజిస్టర్ అయినంత మాత్రాన అక్కడ ఓటు దగ్గరికి వెళ్ళి రిపబ్లికన్కి వేయాలని నిబంధన కూడా ఏం లేదు. యూ కెన్ చేంజ్ ఇట్ ఎన్నికల్లో. ఇప్పుడు H1B వీసా వీటిల్లో కూడా చాలా నిబంధనలు, చాలా కొత్త తీసుకొచ్చారంటున్నారు కదా, అవి ఏంటి సార్? H1B వీసాలు ఇంతకుముందు ఎట్లా ఉండేది అంటే కోటా ఉండేది. ఆ కోటా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాటరీ సిస్టమ్ ఉండేది. లాటరీ సిస్టంలో కొన్ని వేల మంది అప్లై చేసేవాళ్ళు. అప్లై చేసినప్పుడు H1B పిక్ అయిందా లేదా అంటే లాటరీ తీసినప్పుడు మీకు ప్రతిభ ఉన్నా ప్రతిభ లేకపోయినా మీకు రావచ్చు రాకపోవచ్చు, అట్లా ఉండేది. ఇప్పుడు దాన్ని తీసేసి ఏం చేస్తున్నారంటే కేవలం మెరిట్ బేసిస్ మీద మాత్రమే తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన నిబంధన ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే సోషల్ మీడియా వెట్టింగ్ అంటారు. మీరు 10 సంస్థల్లో 10 గ్రూపుల్లో ఉన్నారనుకోండి, ఈ 10 గ్రూపుల్లో మీరు పెట్టే పోస్టులు చూస్తున్నారు. ఇప్పుడు అమెరికా దేశపు విధానాల మీద కానీ, లేకపోతే ప్రెసిడెంట్ విధానం మీద కానీ వీళ్ళ వ్యాఖ్యలు కూడా చూస్తున్నారు, లేకపోతే అశ్లీలమైనటువంటి ఏమన్నా కమ్యూనికేషన్ జరిగినాయని కూడా చూస్తున్నారు. ఇది దేశ భద్రతకి విఘాతం కల్పించే విధంగానే ఉంది అని కనుక వాళ్ళు భావిస్తే క్యాన్సిల్ చేసేస్తున్నారు, ఇవ్వట్లేదు అసలు వీసా ఇవ్వరు. అంతకుముందు ఎప్పుడు లేదు. ఈ వెట్టింగ్ ప్రాసెస్ అనేది, సోషల్ మీడియా వెట్టింగ్ అనేది కూడా చాలా పెద్ద ప్రతిబంధకంగా ఉంది. ఏదో చిల్లరతనంగా మన పోస్టులు పెట్టి లేకపోతే ఫార్వర్డ్లు చేసి ప్రెసిడెంట్ని తిట్టో, లేకపోతే ఇంకో డెమోక్రట్ని తిట్టో, రిపబ్లికన్ తిట్టే అన్నీ కూడా దాంట్లో చూస్తారనమాట. లేకపోతే ఇంకా వేరే దేశాన్ని, ఇప్పుడు ఉదాహరణకి ఇజ్రాయెల్ పాలిస్తీనా గొడవలు ఉన్నాయనుకోండి, దాంట్లో ఏదో ఈ అమెరికా విదేశాంగ విధానానికి ఏదన్నా ఆటంకం కలిగించే ఉందనుకోండి, క్యాన్సిల్ చేసేయచ్చు. ఇప్పుడు మనకి సోషల్ మీడియా, ఫేస్బుక్లు, వాట్సాప్లు, అదే ఇన్స్టాగ్రామ్లు ఇలాంటివన్నీ పెరిగిపోయినాయి కదా. ఇవన్నీ కూడా కంట్రోల్ అంతా, గూగుల్ కంట్రోల్ అంతా అమెరికాలోనే ఉంది కదా. అవును. సో మన జీవితాలన్నీ వాళ్ళ దగ్గర అది ట్రాక్ చేయడం చాలా ఈజీ కదా. గూగుల్ టేక్, మీరు కూడా ఇక్కడ కూడా వింటున్నారు కదా, గూగుల్ టేక్ అవుట్ అని అంటారు కదా. అవును. అన్నీ చూడొచ్చు, ఏం జరిగింది అన్న పరిశీలిస్తారు. తర్వాత ఆటోమేటిక్గా ఏ లాంగ్వేజ్కి అయినా ఆటో ట్రాన్స్లేషన్ సిస్టమ్స్ కూడా వచ్చేసినాయి కదా. ఇప్పుడు మన తెలుగులో తిట్టినా వాడికి అర్థం తెలిసిపోతుంది. అదే కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అసలు చాలా సులభం అయిపోయింది కదా. అందుకని ఇవన్నీ కూడా కొత్తగా వస్తున్నట్టే విధానం. అయితే ఒకటి మనం హర్షించవలసింది, అందరూ అంగీకరించవలసింది అంటే అమెరికా దేశంలో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ చాలామంది ఉన్నారు. అది ట్రంప్ మొదటి నుంచి చెప్తా ఉన్నారు, బోర్డర్ సరిహద్దు పెద్ద రక్షణ కవచం కట్టి అక్కడి నుంచి రానివ్వకుండా చేస్తున్నారు. కొద్దిగా స్ట్రిక్ట్ విధానం ఉంది. యూరోప్లో బాగా చాలా ప్రాబ్లం, వలసలు ఎక్కువైపోయారు, చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. చాలా ఇప్పుడు అన్ని చోట్ల చూస్తున్నామండి. లండన్లో కూడా కొన్ని రోడ్ల మీద వాళ్ళు కూడా చాలా వ్యతిరేకత తీసుకొచ్చారు కదా. వీళ్ళు ఉన్నటువంటి అమెరికన్స్, లోకల్గా ఉన్నటువంటి బ్రిటన్స్, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఈ సంస్కృతిలో భాగం కాకుండా వాళ్ళు ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఇతర దేశాల్లో కూడా ఇదే గొడవ జరుగుతూ ఉన్నారు. యాక్చువల్గా ఈ ట్రంప్ పాలన రెండోసారి వచ్చిన తర్వాత మరీ ముదిరిందని, మితిమీరి ప్రవర్తిస్తున్నాడని మన విపరీతంగా మన ఇండియాలో వార్తలు వస్తుంటాయి కదా. మీరు అక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తుందంటే మీ వాట్ ఈజ్ యువర్ ఒరిజినల్ ఫీడ్బ్యాక్? అంటే ట్రంప్ విధానాలు ఎట్లా ఉన్నాయంటే ఒక స్థిరత్వం కనిపించట్లేదు. ఆయన ఒక మెచ్యూర్డ్ స్టేట్మెంట్స్ కనపట్లా. ఆయనకి ఏది గుర్తొస్తేది, ఏది అనుకుంటేది స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది ముందు. ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల అది ఇంప్లిమెంట్ అవుతుందా, ఇంప్లిమెంట్ కాదా, లీగలా ఇల్లీగలా అనేది ఎవరో తెలియదు. ఉదాహరణకి $100,000 H1B వేసే వాళ్ళకి ఫీజు వేస్తున్నా అన్నాడు, అంత కంగారు పడిపోయారు. తర్వాత దాన్ని కొద్ది సవరించారు. H1B వీసాకి అప్లై చేసే వాళ్ళంటే అమెరికాలో ఉన్నవాళ్ళు కాదు, బయట దేశంలో ఉన్నవాళ్ళు లోపల రావాలంటే 100,000 కట్టాలి అన్నారు. దాన్ని కొద్ది సవరించారు. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నారు, ఈ $100,000 ఫీజు అనేది అందరికీ వర్తించదు,
కొన్ని విభాగాలకు మాత్రం వర్తిస్తుంది అని చెప్పి మళ్ళీ దాన్ని కొంచెం సవరించారు. స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, మొట్టమొదటి $100,000 అందరూ కట్టాలన్నారు. దాంతో కంగారు పడిపోయారు. మీడియా కూడా అర్థం చేసుకోకుండా దాన్ని చిలవలు పలవలు చేసేసి చేయడం వల్ల అసలు విషయం ఏంటో తెలియకుండా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆ పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. ఇప్పుడు అదే హైయెస్ట్ అమౌంట్ పే చేసేది మీకు ఇచ్చేస్తారు, అదేంటండి? అది EB-5 అంటారు. EB-5 అంటే $5 million ఇన్వెస్ట్ చేస్తే అక్కడ జాబ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే డైరెక్ట్గా గ్రీన్ కార్డ్ ఇస్తారు. అట్లా ఇప్పటికీ ఉంది పద్ధతి. ఇప్పుడు దీన్ని ఆయన వచ్చి దాన్ని పెంచి ఏం చేశారంటే గోల్డ్ వీసా అని చెప్పి కొద్దిగా భారీ అమౌంట్ పెడితే మీకు డైరెక్ట్గా మీకు మీ ఫ్యామిలీకి కూడా డైరెక్ట్ గ్రీన్ కార్డ్ ఇచ్చే పద్ధతి ఉందని దాంట్లో కూడా చాలామంది ఇప్పుడు అప్లై చేశారు, చేస్తున్నారు. ఇండియన్ రూపీ అంత 5 crores ఉంటుంది, అది ఇంకెక్కువే ఉంటుంది, ఎక్కువగానే ఉంటుంది. ఆ డబ్బులు కడితే ఫ్యామిలీ మొత్తానికి వీసా వచ్చేది. వీసా ఇచ్చే విధంగా అంటే ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఊరిని డబ్బులు కట్టమే కాకుండా అక్కడ ఉద్యోగం కల్పించాలి, ఒక ఇండస్ట్రీ పెట్టాలి, దానికి ట్యాక్సెస్ రిటర్న్స్ అన్ని ఫైల్ చేయాలి, అది ఇస్తారనమాట. అప్పుడు తర్వాత మన వాళ్ళు గతంలో జో బైడెన్ ఉన్నప్పటికీ, అంటే డెమోక్రటిక్ పార్టీ, ఇప్పుడు రిపబ్లిక్ పార్టీ కదా ట్రంప్, ట్యాక్సేషను విషయంలో ట్రంప్ వస్తే ట్యాక్సేషన్ బాగుంటుంది ఇండియన్స్కే అని ఒక మాట విన్నాను నేను గతంలో. అది ఏంటి సార్ అది? అంటే ఆదాయ పన్ను మీరు అనేది, ఆదాయ పన్ను పెద్దగా మార్పు ఏం కనపడలేదండి ఇప్పటి వరకు. ఆదాయ పన్ను అనేది ఏ ప్రభుత్వం వచ్చినా తీసేది ఫ్రీగా ఇవ్వదు, తగ్గటం పెరగడం అనేది ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే అధిక ఆదాయం ఉన్న వాళ్ళకి తగ్గించడం లేకపోతే పెంచడం జరుగుతుంది, లేకపోతే మధ్యతరగతి వాళ్ళకి కొంతగా రిలీఫ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ దానికన్నా ముఖ్యంగా ఏంటంటే టారిఫ్స్. ఇంతకుముందు ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఇంత భారీ టారిఫ్స్ పెట్టాల వస్తువులు ఎగుమతి దిగుమతుల మీద. అది ఇప్పుడు చాలా ప్రతిబంధకంగా మారింది మనం ముఖ్యంగా భారతదేశానికి. ఇక్కడి నుంచి ఫార్మా ఇండస్ట్రీకి, తర్వాత అట్లా ఇక్కడి నుంచి గూడ్స్ అన్నీ కూడా వస్తాయి కదా, టెక్స్టైల్ కానివ్వండి, అన్నీ కూడా ఇక్కడి నుంచి అమెరికా ఇంపోర్ట్ చేసిన వాటి అన్నిటి మీద కూడా ట్యాక్సెస్ బాగా భారీగా పెంచారన్నమాట. దానివల్ల అక్కడ నిత్య జీవిత అవసర వస్తువుల ధరలు కూడా పెరిగినాయి. ఇప్పుడు ఉదాహరణ కింద ఇంతకుముందు కందిపప్పు, పెసరపప్పు, రైస్ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, అంతమంది అంత పెద్ద టారిఫ్ ఉండేది కాదు. ఇప్పుడు పెంచడం వల్ల అక్కడ రేట్లు పెరుగుతాయి, సామాన్య ప్రజానికానికి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతూ ఉంటుంది. అట్లాగే ఇంతకుముందు ఇక్కడ నుంచి మనం ఏదైనా పార్సల్స్ తెప్పించాం అనుకోండి, పచ్చళ్ళు ఇట్లాంటివి వచ్చాయనుకోండి, దాని మీద పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు దాని మీద కూడా ట్యాక్స్ వేస్తున్నారు. అలాంటి కొన్ని నిబంధనలు పెట్టి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది ప్రజలకు. అక్కడ వాళ్ళకేమో ఆదాయ మార్గం, మనకేమో అది బరువు అవుతుంది. అది అవసరం కూడా, మనమే అవాయిడ్ చేయలేము, అందుకని పెట్టారు అది. ఇప్పుడు ఈ వివక్ష అనేది ఏమైనా ఉందా ఇండియన్స్ పట్ల, తెలుగు వాళ్ళ పట్ల అమెరికాలో? అంటే ఇండియన్స్ పట్ల జాతి వివక్ష అనేది కొన్ని ప్రాంతాల్లో ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు. వివక్ష లేదు అని 100% మనం చెప్పలేము. ఎందుకంటే జాత్యహంకార వివక్ష అమెరికాలో ఇప్పటికీ ప్రబలంగానే ఉంది, మన మీద కాదు. వైట్స్ అండ్ బ్లాక్స్ చూస్తూనే ఉన్నాం కదా. కొన్ని సందర్భాల్లో బ్లాక్స్ని చంపేయటం, పోలీసులు చాలా అట్రాసిటీగా వాళ్ళ మీద ప్రయోగాలు చేయటం ఇవన్నీ చూస్తూ ఉంటాం. అలాంటి వివక్ష అక్కడక్కడ రోజు ఉంటుందా, ఉండదు. అన్ని చోట్ల ఉంటుందా, ఉండదు. సందర్భానికి ఎవరో ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తి చేసిన దానికి అది ఒక పెద్ద రేసిజం లాగా బయటకు వచ్చేస్తుంది. అది చేయడం తప్పు, అలా చేయకుండా ఉండాలి. బ్లాక్ అయినా వైట్ అయినా కానీ అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి ఇట్లాంటి. అలాగే భారతీయుల పట్ల వివక్ష అనేది పెద్దగా ఎక్కడ కనపడదండి. ఎందుకంటే భారతీయుల పట్ల వివక్ష ఉంటే మనం ఇంత విస్తృతంగా వ్యాపించలేము. ఎందుకంటే అక్కడ మనం పొలాలు కొనుక్కుంటున్నాం, స్థలాలు కొనుక్కుంటున్నాం, కమర్షియల్ కాంప్లెక్స్లు కొంటున్నాం, రియల్ ఎస్టేట్, 1000 ఎకరాలు రియల్ ఎస్టేట్ చేస్తున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, రైట్. ఇన్ని ఉద్యోగాలు చేసుకుంటున్నాం, పెద్ద పెద్ద భవంతులు కట్టుకుంటున్నాం, తర్వాత పెద్ద పెద్ద కార్లు, ఎక్స్పెన్సివ్ కార్లు కొనుక్కుంటున్నాం, లగ్జరీస్ లైఫ్ అనుభవిస్తున్నాం. ఇంత చేయడానికి మనకి ఎట్లా అవకాశం ఉంటుంది వివక్ష ఉంటే? మన ఆస్తులు దోచుకోవడం, దాడి చేయడం, దొమ్మి చేయడం, ఏమి కనపడవు మీకు అక్కడ. అదేమి ఉండదు. పెద్ద పెద్ద కంపెనీలు మన వాళ్ళు సీఈఓలుగా ఉన్నారు కదా. మరి వివక్ష ఉంటే అక్కడ దాకా ఎట్లా ఇస్తారు? గ్లాస్ సీలింగ్ ఉండాలి కదా. ఇప్పుడు సత్య నాదెళ్ల గారు కానీ, సుందర పిచ్చాయ్ గారు కానీ, అట్లా మిగిలిన చాలా హయ్యెస్ట్ పొజిషన్స్లో ఉన్నట్టు ఇంతకుముందు పనిచేసినట్టు ఇందిరా నూయి గారు లాంటి వాళ్ళు కానీ పెద్ద పెద్ద కార్పొరేషన్స్లో ఉచ్చమైనటువంటి స్థితికి వెళ్ళినారు అంటే వాళ్ళకి మన రంగు కానీ, లేకపోతే మన యొక్క జాతి కానీ, మన మతం కానీ, మన కులం కానీ ఏమి అక్కడ ఏమి పరిగణించారంటారా? అంతే కదా. టాలెంట్ ఉండి, మీకు ఆ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉండి, మీకు ఆ సంస్థకు కావాల్సినటువంటి నైపుణ్యాన్ని మనం అందించగలిగితే చాలా కంపెనీలు CTOలు ఉన్నారు, టెక్నాలజికల్ ఆఫీసర్స్ ఉంటారు, CEOs ఉన్నారు, CPOs ఉన్నారు. ఇంతమంది ఎట్లా వెళ్తారు? ఆ మిడిల్ కేటగిరీ దాకా వెళ్ళలేరు కదా. పెద్ద పెద్ద సంస్థల్లో ఏ సంస్థ తీసుకున్నప్పటికీ
దాంట్లో అగ్రస్థానంలో ఉన్నవాళ్ళు మన భారతీయులు కనిపిస్తారు. ఈ కాల్పులు అనేది బాగా వినపడుతుంది కదా, చంపేసుకుంటున్నారు కాల్పులు అనేది, అది ఎందుకు వస్తుంది అది? కాల్పులు అంటే ఈ అక్కడ కొంత మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి. ఆ మెంటల్ హెల్త్ ఇష్యూస్ మన భారతీయుల మీదే కాల్పులు జరుగుతాయని ఏం లేదు. ఉదాహరణకి డాలస్లోనే ఒక మాల్లో, అవుట్లెట్ మాల్లో ఒకటి దిగాడు కారులోంచి, విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. రెండు గన్స్ పట్టుకుని, పెద్ద మాల్ అది, అందరూ కాంగ్రిగేట్ అయిన మాల్. వాడు భారతీయుడా లేకపోతే ఇంకొక దేశస్తుడా అని కాదు, టకటకట చంపేశాడు. ఆ చంపిన వాళ్ళు భారతీయులు ఉన్నారు, చంపబడ్డ వాళ్ళల్లో. కారణం ఏంటి? ఎక్కువ మంది మన వాళ్ళు ఉంటారు, షాపింగ్కి వెళ్ళారు, రాంగ్ టైం రాంగ్ ప్లేస్. అది మన భారతీయుల మీద, భారతీయులే చచ్చిపోయారా? కాదు, అక్కడ స్థానికులు కూడా చనిపోయారు, ఇతర దేశస్తులు కూడా చనిపోయారు. కాదు, మనం ఏం తీసుకుంటామంటే మన ఇండియన్స్ చంపేస్తారు అనుకుంటాం. అలా జరుగుతూ ఉంటే కొన్నేమో కావాలని ప్రాణం మీద తెచ్చుకున్న సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి గ్యాస్ స్టేషన్లో పనిచేసినప్పుడు, లేకపోతే గ్రాసరీ స్టోర్స్లో పనిచేసినప్పుడు, అర్ధరాత్రి అపరాత్రి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కనుక పనిచేస్తే డ్రగ్ యాడిక్ట్స్ కానీ, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, విచ్చలవిడిగా వాళ్ళు గన్స్ ఉంటాయి చేతిలో, వాళ్ళు ఏ మూడ్లో ఉంటారో తెలియదు, డాలర్ కోసం కూడా చంపిన సంఘటనలు ఉంటాయి. డబ్బులు తీసుకుని చంపిన సంఘటన, మానసిక పరిస్థితి అంతే కదా. లేకపోతే మన మొహం చూడంగానే వాడికి హేట్రేడ్ ఉండొచ్చు, ఆల్రెడీ బిల్ట్ ఇన్ హేట్రేడ్ చూడంగానే వాడు ఎప్పుడో ఉంటుంది, వీళ్ళందరూ వచ్చి మన జాబులు తీసేసుకుంటున్నారు, మన ఇంటి పక్కన పెద్ద ఇల్లు కొనుక్కున్నాడు వీడు, లేకపోతే 4 మెర్సిడెస్ బెంచ్ కార్లు ఉన్న వీళ్ళకి రకరకాల ఏదో ఊహిస్తారు, టకటగా లేపేస్తారు. ఆ గన్ కల్చర్ అనేది చేతిలో ఉంది అంతే. దాన్ని ఏ విధంగా ఇప్పుడు ఎట్లా వాడతాడో మనకు తెలియదు. దాని మీద ఎందుకు కంట్రోల్ రావట్లేదు? కంట్రోల్ అవ్వదండి, ఎందుకంటే అక్కడ కాన్స్టిట్యూషనల్గా ఏంటంటే బేర్ టు ఆర్మ్ రైట్, యూ హ్యావ్ రైట్ టు బేర్ ఆర్మ్స్. అంటే మీకు కాన్స్టిట్యూషన్లోనే మీరు ఆయుధాలు కలిగి ఉండవచ్చు అని ఉంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఆయుధాలు కావాలి, ఆయుధాలు కలిగి ఉండవచ్చు, ప్రొటెక్షన్. ఇప్పుడు మీరు ఎక్కడో రిమోట్ ఏరియాలో ఉన్నారండి, ఎవరో వచ్చి మీ ఇంటి తలుపు కొట్టారనుకోండి, కొట్టినప్పుడు మరి మీకు రక్షణ ఎక్కడ? కాబట్టి యూ కెన్ షూట్ హిమ్, అది ఉంటుంది. ఇప్పుడు మీ అర్ధరాత్రి 2ంటికి వచ్చి తలుపు కొట్టి ఇంట్లో చొరబడుతున్నాడు అనుకోండి, వాడిని చంపి లోపల లాపి చంపేస్తారండి, బయట చంపరు. ఎందుకంటే నా ఇంట్లో చొరబడ్డాడు ఎందుకని చంపారంటారు, నో కేస్. అట్లా ఒకరినొకరు రక్షించుకోవడానికి గన్స్ అట్లా ఉంటే ఒకరిని చంపుకోవడానికి మార్గంగా అయిపోయింది, మిస్యూజ్ అవుతున్నాయి. సో దాని సడలింపులు సవరణలు కూడా తేవట్లేదు కదా, కాబట్టి వాళ్ళు దీనికి ఒప్పుకోరు. అది రిపబ్లికన్ పార్టీ అయినా డెమోక్రటిక్ పార్టీ అయినా కానీ, నేషనల్ రైఫిల్స్ అసలు ఇది కాదు, చిన్న చిన్న స్కూల్స్లో, ఎలిమెంటరీ స్కూల్స్లో ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వచ్చి చిన్నపిల్లల్ని చంపేస్తున్నారు. ఒక్కొక్కసారి 20 మంది 30 మంది పిల్లలు, పసిపిల్లలు చనిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏం విచక్షణ లేదు కదా. అంటే వాడు చనిపోతాడని తెలుసు వాడికి, వాడు పోయే ముందు 20 మంది చంపుకోవాలని ఉంటుంది వాడికి, పేపర్లో రావాలి, వాడు చచ్చిన పేపర్లో సైకో అనమాట. అప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం చేయలేకపోతున్నాయి. ఇప్పటివరకు చాలా సంఘటనలు జరిగినాయని, ఆ జరిగిన 2 రోజులు 3 రోజులు హడావిడి చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ మామూలు సప్రెస్ అయిపోతుంది. సార్, అమెరికా రాజకీయాలని మన ఇండియన్స్, ముఖ్యంగా తెలుగు వాళ్ళే చక్రం తిప్పుతున్నారని, వైట్ హౌస్ ఏంటి చాలా ప్రధానమైన వాటిలో కూడా మన వాళ్ళకి కీలకంగా ఉన్నారని, తర్వాత ఎలక్షన్ కూడా ఫండింగ్ కూడా చేస్తారని, ఈ ఫండింగ్ ద్వారానే కూడా మొత్తం గిఫ్ట్లో పెట్టుకుంటున్నారని, చాలా లాబింగ్ చేస్తున్నారని, ఇవన్నీ తెగ వినపడుతుంటాయి. ఇందులో వాస్తవాలు ఏంటి, వాస్తవాలు కానివి ఏంటి? వాస్తవం ఏంటంటే ప్రవాస భారతీయులు అక్కడేం చక్రం తిప్పట్లేదు, అది వాస్తవం. ప్రవాస భారతీయులు అమెరికా ఎన్నికల విధానాన్ని మార్చేంత ప్రతిభ లేదు అక్కడ, అసలు అవకాశం లేదు. ఎందుకంటే ఎన్నిక ఉన్నటువంటి సమయంలో మనం పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ తీసుకుంటే 1% కానీ తక్కువ ఉంటుంది. 1% కానీ తక్కువ ఉన్న వాళ్ళు ఓట్లను ఏ విధంగా ప్రభావితం చేస్తారు? రాజకీయ నాయకులను ప్రభావితం చేయలేరు. అయితే ఏంటంటే మనం ఎక్కువ కనిపిస్తూ ఉంటాం. కారణం ఏంటంటే డెమోక్రటిక్ పార్టీకి అలైన్ అయి ఉంటారు చాలామంది ప్రవాస భారతీయులు, చాలా సంవత్సరాలు ఇండియన్స్ ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది, ఇప్పటికీ ఎక్కువ మంది డెమోక్రట్స్గానే ఉన్నారు. ఇటీవల కొంతమంది రిపబ్లికన్స్ కొంచెం పెరిగారు అనుకోండి, బట్ ఆ కారణంగా మనం ఫండ్ చేయగలుగుతున్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి మన రిపబ్లికన్స్కో, డెమోక్రాట్స్కో, సెనేటర్స్కో, కాంగ్రెస్ మెంబర్స్కో, గవర్నర్స్కో పొలిటికల్ ఫండ్, అది లీగల్గా చేస్తాం మనం, పొలిటికల్ ఫండ్ రైజ్ చేస్తారు. అంత వైటే కదా, అంత వైట్, దాంట్లో ఏం లేదు. ఇప్పుడు మీరు $1000 చెక్ రాసి ఇచ్చారనుకోండి, మీకు రిసీట్ వస్తారు. ఆ $1000 ఆ పార్టీ క్యాండిడేట్ యొక్క ట్రెజరీకి వెళ్తుంది. తర్వాత వాళ్ళు మంత్లీ ఆ అకౌంట్ సబ్మిట్ చేయాలి. నాకు ఈ నెలలో ఒక $100,000 నేను రైజ్ చేశాను,
$100,000లో ఇదిగో ఈ పద్ధతుల కింద నేను ఇంత ఖర్చు చేశాను, ఇంత మిగిలింది ఓపెన్ చెప్పాలి. అది అకౌంట్ చెప్పాలి. ఎక్కడ ఎగ్జామ్షన్ ఉంటుందా, ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటుందా? పొలిటికల్ దానికి ఉండదు, లేదా? నో పొలిటికల్ ట్యాక్స్ ఎగ్జామ్షన్. నాన్ ప్రాఫిట్కి అయితే ఉంటుంది, కానీ పొలిటికల్ కంట్రిబ్యూషన్స్ మన వాళ్ళు చక్రం తిప్పుతున్నారు పేరు ఎందుకు వచ్చింది? ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అంతే. అంటే పొలిటికల్గా లాబీ చేయడం అంటే ఏంటంటే డబ్బులు ఉంటాయి కదా, డబ్బులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా మొత్తంలో ఖర్చు పెట్టగల స్తోమత ఉంది మనకి. అందువల్ల మనకి ఇష్టం వచ్చిన క్యాండిడేట్కి మనం ఎక్కువ ఫండ్ రైజ్ చేస్తాం, అందువల్ల కొద్దిగా ముందు కనిపిస్తూ ఉంటాం. చిన్న ఉద్యోగం కోసం, ఉపాధి కోసము ఇండియా నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన మన వాళ్ళు అమెరికాలో ఫండింగ్ చేసే వాళ్ళలో టాప్, పొలిటికల్ ఫండింగ్ చేసే వాళ్ళు టాప్ లాగా ఎదిగారంటున్నారు కదా, అది వాస్తవమేనా? ఏంటి సీక్రెట్ దానికి? అంటే మనకి ఇతర జాతీయులతో పోలిస్తే మనకి ఆదాయ మార్గాలు ఎక్కువ ఉన్నాయి. మనకి ఆదాయం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖర్చు చేయడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. అవకాశం ఎక్కువ ఉన్నప్పుడు మనం ఒక గవర్నర్కో ఎవరికో మనం ఇంటి దగ్గర ఫండ్ రైజ్ చేసామనుకోండి, దట్ విల్ బి హైలైటెడ్. ఇప్పుడు మా ఇంటి దగ్గర కూడా నేను కాంగ్రెస్ మెంబర్స్కి చాలాసార్లు ఫండ్ రైజ్ చేసాం. ఉదాహరణ రాజా కృష్ణమూర్తిని షికాగోలో ఉంటాడు. ఆయన క్యాండిడేట్గా అంటే ప్రైమరీస్లో నిలబడ్డప్పుడు ఆయన ప్రైమరీస్లో ఎలక్ట్ కావడానికి చేసాం. ఆ తర్వాత ఆయన క్యాండిడేట్ అయిన తర్వాత మన ఇంటి దగ్గర చేసాం, గెలిచిన తర్వాత కూడా మళ్ళీ మన ఇంటి దగ్గర చేసాం. అట్లా ఇప్పుడు మనం చేసాం అనుకోండి, 40-50 మంది 70 మంది ప్రముఖమైనటువంటి వాళ్ళందరూ వస్తారు, వచ్చి వాళ్ళకి ఎంత తెలుసుకోండి అంత ఇస్తారు. అది కొద్దిగా హైలైట్ అవుతుంది. అంతేగాని మనం ఏదో అమెరికా దేశ రాజకీయాలు అనుకోండి మార్చేస్తాం కదా. అంటే మన వాళ్ళకి ఏంటి అక్కడ ఆదాయ మార్గాలు, అంత ఆదాయం రావడానికి మార్గాలు ఏంటంటే? అంటే అందరూ చదువుకున్న వాళ్ళు కదా, తర్వాత బిజినెస్లో ఉన్నారు, రకరకాల వ్యాపారాల్లో ఉన్నారు. కేవలం ఉద్యోగాలే కాకుండా అన్ని రకాల వ్యాపారాలు మనం. మోటల్ ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ, దాంట్లో గుజరాతీస్ ఎక్కువగా పటేల్ మొటేల్ అంటారు. ఆల్మోస్ట్ ఒక 50-60% మనం మార్కెట్ షేర్ మనం తీసేసుకున్నాం హోటల్స్లో. మందే అగ్రస్థానం హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో. రియల్ ఎస్టేట్ ఇప్పుడు బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి రియల్ ఎస్టేట్ ఉంది. ఆ తర్వాత సరే వ్యాపారాలు సరే మిగిలిన వ్యాపారాలు, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో మన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా ఆదాయ మార్గాలు ఆ విధంగా మనం పెంచుకోవడం, తర్వాత మనకున్నటువంటి తెలివితేటలతో విస్తృతంగా ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోవడం జరుగుతూ ఉన్నది. ఇందులో మన తెలుగు వాళ్ళ శాతం పత్రాలు చాలా ఎక్కువ ఉందండి. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నది డాలస్ నగరంలో ఉంటాను. డాలస్ నగరంలో చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ అంతా కూడా వీళ్ళు 1000 ఎకరాలు, 100 కాదు 1000 ఎకరాలు కొంటున్నారు. మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు దాంట్లో రియల్ ఎస్టేట్ రంగంలో. అట్లాగే ఏం చేస్తారు, వాటిని డెవలప్ చేసి అన్ని వసతులు ఏర్పాటు చేసి మళ్ళీ అమెరికన్స్కి అమ్ముతారు. అమెరికన్స్ దగ్గర కొని మళ్ళీ అమెరికన్స్కి అమ్ముతారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పెద్ద పెద్ద విల్లాసు, అపార్ట్మెంట్స్, కమర్షియల్ కాంప్లెక్స్లు, హోటల్స్ అవి బిల్డ్ చేస్తారు. అట్లా తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకి అన్ని వస్తువులు సమకూర్చి మళ్ళీ వాళ్ళకి అమ్ముతారు, లేకపోతే కొన్ని సందర్భాల్లో వీళ్ళే కడుతున్నారు విల్లాస్. ఆ రంగంలో కూడా మన వాళ్ళు చాలా ముందు అగ్రస్థానంలో ఉన్నారు. ఐటీలో బాగా ఉన్నారు. డాక్టర్స్ మీ అందరూ తెలిసినట్టు డాక్టర్స్ చాలా సంవత్సరాలుగా, చాలా దశాబ్దాల క్రితం వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఒక్కొక్క రంగంలో ప్రొఫెసర్స్ ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు. సో ఈ ఫైనాన్షియల్ లాబియింగ్ దీనివల్ల ఈ ఫండింగ్ వల్ల వీళ్ళకి లాబియింగ్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా? వస్తుంది, జనరల్గా ఉంటుంది, ఆ పవర్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, వచ్చినప్పుడు సెనేటర్ దగ్గరికి వెళ్ళి మనం ధైర్యంగా ఎలా అడగలుగుతామంటే మనం సపోర్ట్ చేసాం కాబట్టి యూనిటీ సపోర్ట్ అస్ యాజ్ ఎ కమ్యూనిటీ, నాట్ యాజ్ ఎన్ ఇండివిడ్యువల్. ఆ యాక్సెస్ ఉంటుంది మనకి, ఆ రెస్పెక్ట్ ఉంటుంది. ఆ కారణంగా ఇప్పుడు ఏ పార్టీ అయినప్పటికీ కూడా దే రెస్పెక్ట్ అస్. ఇప్పుడు అమెరికాలో ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు లేవంటారా? ఏ రంగంలో ఎన్ని చెప్తా హోటల్స్ అవన్నీ ఉన్నాయని కదా? ప్రస్తుత పరిస్థితులు చాలా 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 తక్కువ అండి. అంటే ఎకనామికల్ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఇట్లాగే ఉండవు, ఎకనామిక్ సైకిల్ మారుతూ ఉంటుంది, మళ్ళీ పెరగవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా పెద్ద పెద్ద కంపెనీ లే ఆఫ్ చేస్తున్నాయి, హైర్ చేయట్లే ఎవరిని. ఆ కారణంగా ఇంకా ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉంటాయి? అంటే మీరు హోటల్స్, రియల్ ఎస్టేట్స్ ఇలాంటివన్నీ చెప్పారు కదా, ఫార్మాస్యూటికల్స్ ఇవన్నీ ఉన్నాయి, ఫార్మా రంగం, ఇవి ఫ్లరిషింగ్గా ఉన్నారు, మన వాళ్ళు బాగా మంచి పొజిషన్లో ఉన్నారు కదా, అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా? అంటే ఇప్పుడు జనం పెరిగారండి. ఇంతకుముందు ఉన్న జనాభాతో పోలిస్తే సంఖ్య పెరిగింది. సంఖ్య పెరిగినప్పుడు అవకాశాలు తగ్గుతాయి కదా, అది కారణం. చదువుల కోసం, క్వాలిటీ ఆఫ్ చదువు కోసం అమెరికాలో పెద్ద పెద్ద మంచి హార్వర్డ్ యూనివర్సిటీ చాలా మంచి ఉన్నాయి కదా, దాన్ని ఎలా చూడాలి? మన ఇండియన్స్ అక్కడికి రావాలా వద్దా ఏంటంటారు? అంటే ఇప్పుడు నిజంగా చదువుకోవాలి, తనకున్న ప్రతిభని మెరుగుపరుచుకోవాలి అనే విద్యార్థికి ఎప్పుడు అవకాశాలు ఉంటాయండి. ఇక్కడైనా ఉంటాయి, అక్కడైనా ఉంటాయి. అట్లా రావట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మనకి ఐఐటిలో సీట్ తెచ్చుకుంటే, ఐఐఎంలో సీట్ తెచ్చుకుంటే, అమెరికా దేశపు ఉన్నత ప్రమాణాలతో ఉన్న విశ్వవిద్యాలయాలతో సరితూగే విశ్వవిద్యాలయాలు ఇవి. వీటిని ఎవరు పట్టించుకోరు.
పట్టించుకోండి అందరూ అమెరికా అంటే అక్కడ ఏ చిన్న యూనివర్సిటీలోనే చేరితే మా అబ్బాయి అమెరికాలో చదువుకున్నాడు, మా అమ్మాయి అమెరికాలో చదువుకుని చెప్పుకోవడానికి తప్ప ఎటువంటి యూనివర్సిటీ అనేది అది ముఖ్యం కదా. వచ్చిన తర్వాత పాస్ అవటమే ముఖ్యమా, లేకపోతే ఏమైనా స్కిల్ని పెంచుకోవడానికి ఎన్హాన్స్ చేసుకోవడానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అని ముఖ్యం. డిగ్రీ రావడం ఏముంది, డిగ్రీ అందరికీ వస్తుంది, జైన్ ప్రతి సర్టిఫికేట్. దానివల్ల మీకు విజ్ఞానం పెరగదుగా, స్కిల్, ఉద్యోగ అవకాశాలు పెరగవుగా. ఉద్యోగ అవకాశాలు ఎప్పుడు పెరుగుతాయి? మీకు ఉన్నటువంటి సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే అప్పుడు అవకాశాలు ఉంటాయి. ఆ దిశగా ప్రయత్నం చేయట్లే ఎవరు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు, చిన్న చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకుంటున్నారు. డిగ్రీ తీసుకున్నా కానీ హోటల్లోనో మోటల్లోనో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కాలం గడిపితే ఉపయోగం లేదు, ఎంతకాలం ఉన్నా అట్లా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మన కుటుంబ సంబంధాలు, కుటుంబంలో వ్యవస్థలో భారతీయం అంటేనే వివాహ వ్యవస్థ కదా. అది అమెరికాలో ఎవరన్నా అమెరికాలో ఉండే వాళ్ళకి పెళ్ళి ఇవ్వాలన్నా, పిల్లల్ని ఇవ్వాలన్నా, పెళ్ళి చేసుకోవాలన్నా చాలా భయపడుతున్నారు. సరే ఇండియాలో కూడా విధానం మారిపోతుంది, బట్ అమెరికా అనగానే ఇంకెక్కువ కేర్ఫుల్గా, ఇంకెక్కువ భయపడే వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పుడు ఎందుకు కుటుంబ సంబంధాలు అక్కడ దెబ్బతింటున్నాయి, భార్యాభర్తలు ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారు, తొందరగా విడిపోతున్నారు, ఏంటి అక్కడ ప్రాబ్లం యాక్చువల్గా? అంటే ఇప్పుడు రెండు ప్రశ్నలు మీరు అడిగింది. ఒకటి ఏంటంటే అక్కడ స్థిరపడినటువంటి కుటుంబాల్లో సమస్యలు ఏమిటి, సవాళ్ళు ఏంటి. అక్కడ ఉన్నటువంటి 40 ఏళ్ళ నుంచో 50 ఏళ్ళ నుంచో 30 ఏళ్ళ నుంచో ఉన్నటువంటి కుటుంబాల్లో పిల్లలందరూ పెళ్ళిళ్ళకి వస్తారు. వచ్చిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవట్లా, ఎక్కువ భాగం పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇష్టపట్లా. అందుకని పెళ్ళిళ్ళు చేసుకునే వయస్సు 30 దాటిపోయింది ఇప్పుడు. ఇంతకుముందు అయితే 25-30లో పెళ్లి చేసుకునేవాళ్ళు. 30-35 దాకా ఎవరు పెళ్లి ఒకప్పుడు చాలా ఎక్కువ. ఇప్పుడు 30 మినిమం అయిపోయింది. 36-37 వచ్చినా కానీ పెళ్లి చేసుకోవడం ఉన్న వాళ్ళ శాతం చాలా ఎక్కువ ఉంది. యువకుల్లో ఉంది, యువతుల్లో ఉంది. వీళ్ళందరూ ఏంటి, అన్నంగా లేరా, చదువు లేదా, ఆస్తి లేదా అంటే ఏవే కారణాలు కాదు, అన్నీ ఉంటాయి, మంచి ఉద్యోగం ఉంటుంది, అయినప్పటికీ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్ల. కారణం ఏంటంటే వాళ్ళకున్న స్వతంత్రతను కోల్పోవడానికి ఇష్టపడట్ల. ఒక వివాహ వ్యవస్థని చట్టంలో ఇరుక్కోవడానికి, పిల్లలు, పెళ్ళి, ఈ వ్యవహారాల్లో వాళ్ళు అంత సుముఖంగా. అంటే మన భారతీయులు మిగతా దేశాలు ఎలా ఉన్నా కానీ భారతీయులు వివాహ వ్యవస్థ చాలా గొప్పది. మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, భార్య భర్త అనే దాంతో ఒక పర్మనెంట్ స్నేహితుడు, మన మంచి చెడు కోరుకునేవాళ్ళు ఒక ఇదిగా ఏర్పడుతుంది. చాలా పవిత్రమైనది, గొప్పదని మనం చెప్పుకుంటున్నాం కదా. మన భారతీయులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు మారిపోతున్నారు? అంటే ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు మార్పు, ఇక్కడ కూడా వచ్చింది మార్పు వచ్చింది. అవునవును, ఇక్కడ కూడా ఒకప్పటి వ్యవస్థ లేదు కదా, ఇక్కడ కూడా మార్పులు వచ్చినాయి. కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు పక్కన పెడితే అసలు భార్యకి భర్తకి మధ్యలో సరైనటువంటి అవగాహన ఉండట్లా. ఇప్పుడు పెద్దలు కుదిర్చిన వివాహం కానివ్వండి, లేకపోతే వాళ్ళిద్దరు ఇష్టపడ్డ వివాహం కానివ్వండి, కొంతకాలం తర్వాత అంతకుముందు నుండి ప్రేమ, వాత్సల్యం, గౌరవం, అభిమానం ఇవన్నీ తగ్గిపోతున్నాయి. తగ్గిపోయినప్పుడు విరుద్ధమైన భావాలతో బయటకు వస్తున్నారు. ఎందుకు? ఆర్థిక పరమైన స్వతంత్ర ప్రతిపత్తి ఉంది ఇద్దరికి. యూ హౌ మచ్ అండ్ యూ హౌ మచ్ అంతే అయిపోయింది. దాని పక్కన కూర్చొని ఎవరు పరిష్కరించడానికి కూడా అవకాశం లేదు. ఇండివిజువాలిటీ పెరుగుతుంది, అది పెరుగుతుంది. ఇప్పుడు నాకు కూడా చాలా సంస్థ తరపున నుంచి వ్యక్తిగతంగానే వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం ఏం చేయగలుగుతాము? అది ఒక కుటుంబ సమస్యని ఒక సంస్థ ఏం చేయలేదు. కుటుంబ సమస్య ఉన్నప్పుడు ఇద్దరు వచ్చి కూర్చుని నాకు ఈ సమస్య ఉందని ఇద్దరు అంగీకారంతో మనం ముందు కూర్చుంటే మనం ఏమైనా చెప్పగలిగితే చెప్తాము, ఇప్పుడు వినగలిగితే వింటారు. అంతేగాని అమ్మాయి చెప్పిందో అబ్బాయి చెప్పిందో మనం విని వాళ్ళిద్దరిని మనం పరిష్కారం చేయాలి. ఎందుకంటే అతను చెప్పేది అతను చెప్తాడు, ఆ అమ్మాయి చెప్పేది అమ్మాయి చెప్తుంది. మన నిజంగా ఏం జరిగిందో ఆ 4 గోళ్ల మధ్య మనకు తెలియదు. అంటే అది అమెరికన్ కల్చర్ అంటారు, అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అమెరికన్ కల్చర్ కూడా ఉంటుంది, ఒక ఇన్ఫ్లుయెన్స్ అది ఉంటుంది. అది అంతకన్నా కూడా ఎక్కువ ఏమైందంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎప్పుడైతే మనం ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆధారపడవలసిన అవసరం లేదు, ఆర్థిక స్వేచ్ఛ వచ్చిందో అప్పుడు మిగిలినటువంటి జాడ్యాలన్నీ కూడా వచ్చేస్తాయి బయటికి. గౌరవం ఉండాలి. ఇప్పుడు మనకి పిల్లలు ఇక్కడ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ మా అబ్బాయి ఉన్నాడు, మా అమ్మాయి ఉందేమో, సరైన మ్యాచెస్ ఉంటే చెప్పండి అని. సవాల్ ఏంటంటే మన ఇంటి పక్కన ఉన్నటువంటి వాడు కూడా ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. వాడి వ్యక్తిగతమైన జీవితంలో మనం ఇన్వాల్వ్ చూడలేము. ఎవరిని అడుగుతాము? వాడి స్నేహితుని అడుగుతాం, బాసు ఎవరో పెళ్లి సంబంధం వచ్చిందే అట్లాంటి, అబ్బో అది ఇంద్రుడు అండి, చంద్రుడు అండి, శ్రీరామచంద్రుడు అని చెప్తారు. అది ఏం జరుగుతుంది మనకేం తెలుసు? అదే విషయాన్ని మనం చెప్పామనుకోండి, మన మాట మీద పెళ్లి చేశారనుకోండి, వాడు నికృష్టుడు అనుకోండి, అయిపోతుంది. అందుకని ఈ వెరిఫికేషన్ కూడా చాలా కష్టం. ఇప్పుడు ఇక్కడైతే కొంత కాబట్టి కొంత మేలు, ఎందుకంటే కుటుంబం ఒక వ్యవస్థ, తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ క్రమశిక్షణ ఎట్లాంటిది, వాళ్ళ యొక్క సంఘంలో వాళ్ళకున్న పరువు, ప్రతిష్ట, గౌరవం, మర్యాద, దాన్ని బట్టి పిల్లల్ని కనీసం అంచనా వేయవచ్చు. అక్కడ అదేం లేదు కదా. మీ దగ్గర చాలా కేసులు వస్తుంటాయి, ఇటువంటివి వస్తాయి అని మనం చేయగలిగింది మనం చెప్తాము, అంతగా సర్దడానికి ప్రయత్నం చేస్తాము. కొన్ని సందర్భాల్లో అది సాధ్యపడినప్పుడు ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకోవడమే అది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చాలా కుటుంబాల్లో, ముఖ్యంగా మన తెలుగు కుటుంబాల్లో
ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక దంపతులకి ఇద్దరికి పడలేదనుకోండి, పడకపోతే ఏం చేయాలి? విడిపోవాలి, అంటే విడాకులు తీసుకోవాలి. దాన్ని ఎవరు ప్రివెంట్ చేయలేరు. అలా అని వాళ్ళని ఏదో కలుపుదామని చెప్పి అతుకుల బొంతలాగా తయారు చేస్తే అది ఎప్పటికైనా విడిపోతారు. దానికన్నా ఘోరం ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశం చేత న్యాయపరంగా ఇబ్బంది వాళ్ళు పడుతూ ఇద్దరు కుటుంబంలో ఉన్న ఇతరులని ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల ఆర్థికంగా చీతికిపోతున్నారు. తర్వాత ఇద్దరు లాయర్లకి విపరీతంగా డబ్బులు పే చేయాల్సి వస్తుంది. 6 నెలలు జరగాల్సింది 6 ఏళ్ళు పడుతుంది. వాళ్ళ డబ్బులు వస్తాయి. వాళ్ళు తగినెవరు, ముడిపడినెవరు, ప్రతి విజిట్కి డబ్బులు ఉంటాయి కదా. విజిట్కి కాదు, హౌ ఆర్ యూ అంటే దానికి కూడా చేస్తారు. చార్జబుల్ అంతే. మనం మాట్లాడితే ఈమెయిల్కి, ఫోన్ కాల్స్కి అన్ని ఛార్జ్ చేస్తారు. వాళ్ళు దగ్గర కూడా రానివ్వరు. ఇది ఎంత దూరం పెరిగితే వాళ్ళకి ఆదాయం అంత పెరుగుతుంది. అదొక సెటిల్ అవనివ్వరు. అట్లా వీళ్ళు కూడా నాశనం అవుతున్నారు. తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో, చాలా మంది ఉన్నారు. తెలుగు కుటుంబాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా కుటుంబాలు బయటికి చెప్పుకోలేకపోతున్నారు. తర్వాత ఇంకొకటి సార్, ఈ క్రమంలో సార్ మీరు తానా ప్రెసిడెంట్గా ఉన్నారు. తానా సంస్థ మీకు 40 ఏళ్ళ అనుబంధం ఉంది, పెట్టినప్పటి నుంచి ఉంది, కీలకంగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ తానా, నాట ఏదో రకరకాల సంస్థలు ఉన్నాయి, మంచిదే అది. అయితే ఏంటంటే అక్కడ కూడా కులం అనేది రాజ్యం వెళ్తుందని, ఈ విష సంస్కృతిగా మారిపోవటం వల్ల చాలా తేడాలు వస్తున్నాయి, గొడవలు అవుతున్నాయి అని అంటున్నారు. అలాగే ఒక పెద్ద హీరో సినిమా కూడా ఉదాహరణ వేసినప్పుడు ఆ థియేటర్లు గందరగోళం చేస్తే దాన్ని బ్యాన్ చేశారండి, ఇంకా ఇవ్వకూడదని. ఇలాంటివన్నీ ఎంతవరకు కరెక్ట్ ఇవి? అంటే ఇప్పుడు మన మూలాలు మాతృదేశంలో ఉన్నాయి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ ఉన్నటువంటి జాడ్యాలన్నీ కూడా అక్కడ బడ్వాట చేయబడతాయి. ఉదాహరణకి ముందు తరం లేదు. మేము చదువుకునేటప్పుడు నాకు అన్ని కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు స్నేహితులు ఉండేవాళ్ళు. అది ఏరి పెట్టుకున్నది కాదు. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు నేను నివసిస్తున్నటువంటి నా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ రోజు కలిసే వాళ్ళందరూ కూడా అత్యంత ఆంతరిక మిత్రులందరూ కూడా అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. మాకు ఆ తేడాలు కానీ భేదాలు కానీ లేవు. కానీ ఇక్కడ ఈ సంస్కృతిలో పుట్టి పెరిగి వస్తున్నటువంటి నవతరం, యువతరం వీళ్ళు అదే వర్గ వైషమ్యాలతో బయటకు వస్తున్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ, సినిమా వీటితో వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఒక గ్రూప్స్ లాగా వచ్చేస్తున్నారు, కూటమి లాగా వస్తున్నారు. వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే రిఫ్లెక్ట్ చేస్తున్నారు. ఆ కారణంగా ఈ విశ్వ సంస్కృతిని అక్కడ కూడా ప్రజ్వలింపజేస్తున్నారు. ఒకప్పుడు లేనిది ఇప్పుడు వస్తుంది. కులాల మాట లేదు అని చెప్పడం అబద్ధం. అది కుల ప్రస్తావన ఉండటం వాస్తవం. అలాగే ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉన్నారనుకోండి, ఒక్కొక్క హీరోకి ఒక అభిమాన సంఘం ఉంటుందిగా. వీళ్ళ మధ్య వాళ్ళ వైషమ్యాలు, వర్గాలు, విభేదాలు. మా సినిమా రాగానే జై అని పెట్టి అరిసి అక్కడ కొబ్బరికాయలు కొట్టాలు, పాలాభిషేకాలు చేయటాలు, పూలాభిషేకాలు చేయటాలు, తర్వాత నాట్యాలు చేయడాలు, పేపర్లు జింపి ఇసిరేయడానికి. ఇప్పుడు బహుశా ఇక్కడ తగ్గిపోయి ఉంటుంది. ఇక్కడ భారతదేశంలో దాని గురించి అంత పెద్ద లేదు, కానీ ఇప్పుడు అక్కడ పెరిగింది. అక్కడ పెరిగింది. ఆ కాంపిటీషన్ వాతావరణంలో, పోటీ వాతావరణంలో వాడు 100 కొబ్బరికాయలు కొట్టి ఇంకోటి 200 కొబ్బరికాయలు కొట్టి మా హీరో గొప్పడని చెప్పుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఆ జాడ్యాలు పెరిగినాయి. అది చాలా వాస్తవమే. అది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇంకోటి ఏంటంటే, మీరు ఇంతకుముందు అడిగినట్లుగా ఒక సినిమా వేస్తున్నప్పుడు అక్కడ చేసే గోలకి, ఏలలకి, అరుపులకి, మోతలకి పక్క వాళ్ళు కూడా అభ్యంతరకర పరిస్థితుల్లో పోలీసులు వచ్చి ఆ సినిమా ఆపేసి అందరిని బయటికి కొట్టిన సంఘటనలు ఉన్నాయి. అది చాలా తలవంపులు తెచ్చే సమస్యలు ఇవన్నీ కూడా. ఆ డాలస్లో కూడా డాలస్ పురం అని రకరకాలుగా మన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా, అది మంచిది కాదు. నేను యాక్చువల్గా ఈ మధ్య నేను వచ్చే ముందే ఒక 2-3 నెలల క్రితం అక్కడ ఉన్నటువంటి సంఘాల నాయకులందరితో సమావేశం ఏర్పాటు చేసి మనం ఎటు వెళ్తున్నాం, మన ప్రవాస భారతీయుల యొక్క ఉన్నతి కాంక్షించి మనం చేసే పనులు ఉన్నాయా, లేకపోతే మనం విచ్చలవిడి విశృంఖలత్వంతో మనకున్నట్టు ప్రతిష్టను దిగజార్చుకుంటున్నామా, నాయకులుగా మనం ఏం చేయాలి అనే విషయాల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దానికి కొన్ని గైడ్లైన్స్ ఏర్పరచుకోవటం, అన్ని సభల్లో మాట్లాడడం, ఇది చేసే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకుండా వాళ్ళకి నచ్చ చెప్పడం, ఇవన్నీ కూడా చేద్దామని ప్లాన్ చేసాము. కొన్ని సోషల్ మీడియా కూడా దానికి ఉపయోగించుకున్నాం. కొన్ని రీల్స్ తయారు చేసి దీనివల్ల ఈ విధంగా నష్టాలు ఉన్నాయని చెప్పడం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. యువతరంలో కూడా మార్పు రావాలి, లేకపోతే చాలా ప్రమాదం. అది రోడ్లన్నీ బ్లాక్ చేసేసి మనకు కావాల్సింది చేసుకోవటం, అయితే ఉత్సవాలు, ఊరేగింపులతో చేయటం అనేది కూడా. ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళిపోతున్నాడు. ఎయిర్పోర్టు లేదు, ఏం లేదు. ఇక టెంపుల్, ఎయిర్పోర్టు అన్నీ ఒకటే అయిపోయినాయి ఇప్పుడు. సో దీని కంట్రోల్ మరి ఎలా? మరి అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటేనండి, ఒకళ్ళు ఎప్పుడు కంట్రోల్ చేయలేరు. సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. ఇప్పుడు మనకి అందరూ మేధావులమే, అందరూ చదువుకున్న వాళ్ళమే. మీరు ఈ పని చేయకూడదు నేను ఎట్లా చెప్తాను? అది మీ అందరికీ మీకు తెలియాలి, అంతే కదా. నేను ఒక నాయకుడిని, మీరు ఇది ఇట్లాగే చేయాలంటే
నువ్వు చెప్పేవాళ్ళని మేము వింటాం అంటారు, అంతే కదా. కరెక్ట్. ఎవరెవరిని కంట్రోల్ చేస్తారు? దానికి ఉన్నటువంటి దాని దుష్ఫలితాలను మనం ఆలోచించి ఇలా చేయడం వల్ల ప్రవాస భారతీయుల యొక్క ప్రతిష్ట, ఒకడు మంచి పని చేస్తే అందరూ మెచ్చుకుంటారు, చెడు పని చేసిన అంతేగా ఇంకా ఎక్కువ ఎక్కువ కళంకం మన అందరికీ ఆపాదించబడుతుంది కదా. డెఫినెట్గా మనకే కాకుండా మన పిల్లలు స్కూల్స్లో చదువుతారు, కాలేజీలో చదువుకుంటారు, వీళ్ళంతా ఇడియట్స్ అనే భావన ఏర్పడుతుంది కదా, వాళ్ళని కూడా వేరుగా చూస్తారు. అక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళు అమెరికన్స్ అయినప్పటికీ మొహాలు చూస్తే వాళ్ళు భారతీయులే తెలిసిపోతుంది, అంతే కదా. వాడు అమెరికాలో పుట్టాడు కాబట్టి అమెరికన్ కాడు, పేపర్ మీద ఉంటుంది అమెరికన్. అంతే మన వేష భాషలు మొహాలు అన్నీ కూడా భారతీయులు, 50 ఏళ్ళు ఉన్న భారతీయులే, అంతే కదా. అట్లా ఉంటుంది. అది వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఒక తరానికి కాదు, ఇతర తరాలు కూడా మనం ద్రోహం చేస్తాం. తర్వాత ఇటువంటి వాటి వల్ల కొన్ని సామాజిక వర్గాలకి ఇబ్బంది కూడా జరుగుతుంది, అవుతుంది కదా. సామాజిక వర్గాలకు ఇబ్బంది జరుగుతుంది కొంతమంది వల్ల, కేవలం కొంతమంది వల్ల ప్రవాస భారతీయులకు ప్రతిష్ట దెబ్బతింటుంది. భారతీయులు అంటే ఒక విధమైన జుగుప్స, ఏహీభావం కలుగుతుంది. దాన్ని నివారించడం కోసం తప్పనిసరిగా అందరూ కృషి చేయాలి. ప్రజలు ముందుగా అక్కడ నివసించే ప్రజలు వాళ్ళకి ఒక అవగాహన కలగాలి, ఇది చేయడం తప్పు అనే భావం రావాలి. అంటే ఒకప్పుడు భారతీయులు అంటే మంచి వాళ్ళ బిహేవియర్ బాగుంటుందని మంచి పేరు ఉండేది, అది మొత్తం పోతుంది క్రమక్రమంగా. ఇప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి జాడ్యాలు మనం తగిలించుకుని అన్నింటిలో ఉన్న డ్రగ్స్లో ఇన్వాల్వ్ ఏమనుకోండి, డ్రగ్ అడిక్ట్స్ అంటారు. దురదృష్టం కొద్ది ఇప్పుడు ఇటీవల జరిగిన సంఘటనలో కూడా కొంతమంది టెర్రరిస్ట్ కూడా ఉన్నారు. అవును, భారతీయ దేశం నుంచి హైదరాబాద్ చేసినట్టు ఒక టెర్రరిస్ట్ మన మందిని పట్టుకున్నారు కదా, వాడే చంపేశాడని. ఇట్లా ఒక చెడ్డ పని వల్ల మన ప్రవాస భారతీయుల ప్రతిష్ట అంతా కూడా దెబ్బతింటాం. మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ మన వాళ్ళకి? అక్కడి నుంచి వచ్చి ముందు అసలు అక్కడ రావాలా లేదో ఆలోచించాలండి. ఒకటి, అక్కడికి రావాల్సిన అవసరం ఉంటే మనకున్న ఆర్థిక పరిస్థితి ఏంటో ఆ బేరేజ్ వేసుకోవాలి. అసలు ఎందుకు వస్తున్నాం అక్కడ? మనం చదువుకోవడానికి లేదా ఉద్యోగం చేసుకోవడానికి. మన పని మనం చేసుకుంటూ మనం ఏమైనా సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తే మంచిది, చేయకపోయినా పర్లా, నీ అంతటికి నీవు ఒక విధమైనటువంటి క్రమశిక్షణతో మెలిగితే నీ కుటుంబం నువ్వు అంత చూసుకున్నా ఎవరికి ప్రమాదం లేదు. అలా కాకుండా అక్కడ ఉన్న స్థితిగతులు తెలుసుకోకుండా వచ్చి మన విశృంఖలితమైనటువంటి వ్యవహార శైలితో భారతీయులకు ప్రతిష్ట దెబ్బతీయటం మంచి పద్ధతి కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 2, చదువుకోవడానికి ఉద్యోగం చేయడానికి అద్భుతమైనటువంటి దేశం అది. ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు ప్రాణాలకు తెగించి మరీ వచ్చి అక్కడ ఉంటున్నారు అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం, ఎదగడానికి అవకాశం అంతా కూడా కల్పించినటువంటి వ్యవస్థ అది. ఆ వ్యవస్థలో భాగం కావాలని ఇతర దేశాల్లో నేను స్థిరపడాలని ఎవరు అనుకోరు. అందరూ అమెరికానే అంటారు కదా. ఎక్కడ ఏ దేశాల్లో ఉన్నప్పుడు ఆకర్షణ అదే కదా, ఇప్పటికీ అదే. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అలాంటిది. నీకు కనుక ప్రతిభ ఉంటే అసలు ఎవరితో సంబంధం లేకుండా బతకవచ్చు. మీకు కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం ఉండదు, రాజకీయ పార్టీ ఉండదు, ఎత్తు, నలుపు, ఎరుపు ఇవన్నీ ఉండవు కదా. నువ్వు ప్రతిభ ఉంటే నీకు అవకాశాలు ఉంటాయి. సో మీరు 40 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా, మీరు ఎలా ఉంది సార్ మీ అమెరికా జీవితం? నా జీవితం చాలా సంతృప్తికరంగా ఉందండి. అసలు నేను అమెరికా వెళ్ళడానికి కూడా కారణం ఏంటంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు వెళ్ళాలని. మా బ్రదర్లా ఉండేవారు అక్కడ, ఆయన చనిపోయారు, డాక్టర్గా ఉండేవారు ఆయన. తర్వాత మా ఫాదర్ అండ్ మా మామగారు బాగా ప్రోత్సహించారు, మీరు రావాలి అని చెప్పి. మాకు ఇద్దరికి స్థిరమైన జీవితాలు ఉన్నాయి. నాది గన్నవరం కృష్ణా జిల్లా, నాన్నగారు అమ్మగారు. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్నగారు ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. తర్వాత నేను మంగళగిరి డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తాను. 10 సంవత్సరాల పాటు వైస్ ప్రిన్సిపల్గా ఉన్నాను. కామర్స్. నా భార్య ఏమో ఉయ్యూరు ఏజీఎస్సీ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా ఉండేది. స్థిరమైన జీవితాలు, ఎక్కడ ఒడిదుడుకు లేని జీవితం. కానీ రావాలంటే సరే ఇక వాళ్ళు పోరు పడలేక 2 సంవత్సరాలు చదివి వెనకొద్దామని సెలవు పెట్టి వెళ్ళాం. ఆ 2 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయింది. బాగానే ఉంది. అంటే బాగుంటాం అంటే ఒక విధంగా ఆలోచిస్తే మా ఉన్నతికి, మనందరి ఉన్నతికి కూడా మన తల్లిదండ్రుల కారణం. తల్లిదండ్రులు త్యాగాలు చేసి నా పిల్లలు బాగుండాలి, మనం తిన్నా తినకపోయినా, మనకు ఉన్నా లేకపోయినా వాళ్ళ విద్య పెట్టుబడి. మన మధ్యతరగతి కుటుంబాల్లో విద్యే కదా మనకి ఇచ్చింది. వాళ్ళు ఆస్తి, అదే ఇన్వెస్ట్మెంట్, అదే ఆస్తి మనకి. కాబట్టి వాళ్ళు ఒక తరం వాళ్ళు సఫర్ అయినప్పుడు కూడా మన పిల్లలు బాగుండాలనే ఉద్దేశం చేశారు. ఇప్పుడు మేము వెళ్ళి అక్కడ స్థిరపడడానికి కూడా కారణం ఏంటంటే ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ పిల్లలకి అవకాశాలు తక్కువ ఉంటాయి, వివిధ కారణాలు. ఇక్కడ ఉద్యోగం రావడం కష్టం, సీట్ రావడం కష్టం, ఉద్యోగం రావడం అన్ని చాలా ఉన్నాయి కదా, అన్ని సవాళ్లేగా. మనకున్నట్టు సామాజిక వర్గంగా చాలా ఉన్నాయి, అన్నీ ఉంటాయి కదా. అక్కడైతే ఆ గొడవ లేదు.
ఆ కారణంగానే పిల్లలు అక్కడ రిజర్వేషన్ లేవా? టాలెంట్ అదే అంతే, అసలు ఏ టాలెంట్ రిజర్వేషన్స్ అనేది ఏమి ఉండదు. ఇంకా అది ఏ కులం, ఏ మతం, ఏ దేశం వాడు కూడా పెట్టుకోరు. ఆ వర్క్ కూడా పనిచేస్తారా అంతే. లేదా? ఉదాహరణకి ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు, నాకు అమ్మాయి అబ్బాయి. అమ్మాయి హై స్కూల్ చదువుతున్నప్పుడు బాగా మెరిట్గా ఉండేది, బాగా కష్టపడి చదివేది, తర్వాత అక్కడ స్కూల్ క్లబ్స్లో ఉండేది, తర్వాత ఎయిటోర్ల బోర్డులో ఉండేది. అక్కడ ఏంటంటే కేవలం చదువు మార్కులకే ప్రాధాన్యత ఉండదు. బిహేవియర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, లీడర్షిప్ క్వాలిటీస్, ఓవరాల్గా ఒక మనిషిని అనలైజ్ చేస్తారు. చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నీ బి గ్రేడ్ వచ్చింది, ఏ గ్రేడ్ వచ్చింది ఇమ్మెటీరియల్. బి గ్రేడ్ వచ్చినప్పటికీ లీడర్షిప్ స్కిల్స్ కానీ లేకపోతే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు సీట్లలో. అట్లా మా పాపకి ప్రశాంతికి కాలేజీ అడ్మిషన్కి పంపితే వాళ్ళు ఏం చేస్తారంటే కాలేజీ అడ్మిషన్తో పాటు తనకున్నటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, గ్రేడ్స్ కూడా బాగున్నాయి చూసి డైరెక్ట్గా మెడికల్ కాలేజీ సీట్ ఇచ్చారు. అది చాలా తక్కువ మందికి ఉంటుంది దేశంలో, చాలా వెరీ రేర్. అది మాకు తెలియదు అసలు, మెడికల్ కాలేజ్ ఉందని కూడా తెలియదు. తను రెగ్యులర్గా అప్లై చేసింది. చేసినప్పుడు తను సరే 7 years మెడికల్ కాలేజ్, 8 yearsది తను 6 yearsలో పూర్తి చేసింది. తను ఆంకాలజిస్ట్ నా. తర్వాత అట్లా మా అబ్బాయి ఉన్నాడు, అతను కూడా ముందు ఇంజనీరింగ్ అన్నాడు, తర్వాత మెడిసిన్ అక్క చదువుతుంది కాబట్టి నేను కూడా చదువుతాడు. తను కూడా మెడిసిన్ చేశాడు. అతను ఇప్పుడు ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్గా ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. వెరీ గుడ్. మరి ఇవి నాకు ఇక్కడ సాధ్యం కాదు, నాకున్నట్టు ఆర్థిక వనరులు కానీ. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఏ ఉద్దేశంతో మిమ్మల్ని అమెరికాకు ఆహ్వానించారో దాని తాలూకు ఫ్రూట్స్ ఇప్పుడు మీరు అనుభవిస్తున్నాం కదా. అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డా కానీ ఇక్కడ చూస్తే అప్పుడు వాళ్ళే ఇక్కడ ఉన్నారనుకోండి, చాలా స్ట్రగుల్ అయ్యి ఉండేవారు అనుకుంటున్నాను నేను. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఆర్థికంగా కానివ్వండి, సామాజికంగా కానీ మనం పోటీ పడే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు అంత ధనం ఇచ్చి ఇప్పుడు వీళ్ళంతా స్కాలర్షిప్స్ చదువుకున్నారు, ఇద్దరు కూడా స్కాలర్షిప్స్ వచ్చినాయి. డైరెక్ట్ మెడికల్ అడ్మిషన్, మా సుధీర్ కూడా, మా వాడికి కూడా డైరెక్ట్ మెడికల్ అడ్మిషన్ ఇచ్చారు అనమాట. అట్లా ఇవ్వాలంటే టాలెంట్ గుర్తిస్తారు కదా, ఓన్లీ టాలెంట్ అంతే. వాళ్ళ జీవితంలో స్థిరపడ్డారు, అది సంతృప్తి. 40 సంవత్సరాలు మన బంధువుల్ని, మిత్రుల్ని, మన నేలని వదిలి వెళ్ళినప్పటికి కూడా మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుందనే ఆత్మసంతృప్తి ఉన్నది. ఆ సంతృప్తి వల్ల నేను మీకు కోల్పోయింది ఏమి లేదు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఇది కష్టం, మీరు చెప్పిన లైఫ్. అవును అంతే కదా. నెక్స్ట్ జనరేషన్స్కి ఇది కష్టం. ఆల్మోస్ట్ ఇట్ ఇస్ ఓవర్. అవును అంతే కదా. అంతే. ఇప్పటికి కూడా అండి మన పిల్లలకి అంటే చదువుకోవాలి, అక్కడ స్థిరపడాలి, ఒక విధమైనటువంటి ధ్యేయంతో వస్తే పర్లేదు, బాగానే ఉంటుంది. అంటే ఈ చిన్న ఆటుపోట్లు ఉంటాయి అంతేగాని అది కంప్లీట్గా అక్కడ ఏమి దారులను మూసేసినట్టు కాదు. ఇప్పుడు ఒక మంచి డిసిప్లిన్, కాజు, ప్రతిభ ఉంటే, కష్టపడి తత్వం ఉంటే అండి తప్పనిసరిగా మంచి గుర్తింపు ఉంటుంది, రాణింపు ఉంటుంది. అన్ని రంగాల్లో కూడా, కేవలం వైద్య రంగంలో కాకుండా అన్ని రంగాల్లో కూడా మన వాళ్ళు మంచి స్థితిలో ఉన్నారు. మన పిల్లలు అంటే ప్రవాస భారతీయుల పిల్లలు అక్కడ చదువుకున్న వాళ్ళు అందరూ కూడా మంచి స్థితిలో ఉన్నారు. ఎందుకంటే కుటుంబ విలువలు, విద్యకు ప్రాధాన్యత, కేవలం అక్కడ సంస్కృతిలో భాగం అవుతూ చదివే కాదు. మీరు భగవద్గీత తీసుకోండి, నిష్ణాతులు భగవద్గీత ఎక్కడ ఏ శ్లోకం పడితే ఆ శ్లోకం అర్థంతో చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు. కూచిపూడి నాట్యం తీసుకోండి, ఆ తర్వాత అట్లాగే మిగిలిన భరతనాట్యం తీసుకోండి, సంగీతం తీసుకోండి, గాయకులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. పద్య నాటకాలు కానీ ఎన్ని రంగాల్లో ఉండాలో అన్నింటిలో ఉన్నారు. ఒక రకంగా ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో కంటే తెలుగు అమెరికాలో ఎక్కువ వెలుగుతుంది అంటున్నారు. అంతే, ఒక విధంగా అలాగే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్ని సవాళ్ళ మధ్య అక్కడ విదేశీ సంస్కృతిలో బతుకుతూ, మళ్ళీ అక్కడ పోటీలో, ఎక్కడ పోటీ వాతావరణంలో ఎక్కడ పోటీ తగ్గకుండా విద్యలో రాణిస్తూ, క్రీడల్లో రాణిస్తూ, మరి మనకున్నటువంటి సంప్రదాయ కళలను పోషిస్తూ చేయటం అంటే మల్టీగా సాధ్యపడే విషయం కాదు అది. తల్లిదండ్రులు తీసుకునే శ్రమ, పిల్లలు పడే కృషి చేసే వల్ల వాళ్ళు పైకి వెళ్తున్నారు, గుర్తింపు పొందుతున్నారు. సార్, మీరు అమెరికా వెళ్ళారు, తానా ప్రెసిడెంట్గా, తానా తెలుగు ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులుగా కూడా మీరు తెలుగు భాష, సాహిత్య, సంస్కృతికి సేవ చేస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఇండియా వస్తారు, కొన్నేళ్ళు ఉండి అక్కడ సేవ చేస్తున్నారు, ఇక్కడ సేవ చేస్తున్నారు. ఇంకో పక్కన మీరు ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా దాంతో ఉన్న అనుబంధంతో కూడా మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని అక్కడ వేయటం అనేది చాలా గొప్ప విషయము. ప్రపంచ దేశాలన్నీ కూడా దాని వైపు చూస్తున్నాయి. చాలా ప్రసిద్ధమైన ప్లేస్గా అది బాగా గుర్తింపు తెచ్చుకుంది. మన ఇండియా నుంచి ఎవరు అక్కడికి వచ్చినా కానీ తప్పనిసరిగా దాన్ని విజిట్ చేస్తున్నారు, ఆ సెంటర్ని, గాంధీ సెంటర్ని. దాన్ని ఒకసారి దాని ప్రేరణ, దాని నేపథ్యం ఒకసారి చెప్పండి సార్. అంటే మన భారతీయులకి ఒక స్మృతి చిహ్నం ఉంటూ ఉండాలి, ఏదైనా ఒక గుర్తింపు ఉండాలి ఉద్దేశంతో, ఒక ఆలోచనతో ఆ కార్యక్రమం ప్రారంభించామండి. దానికి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంటే ఇది మన ప్రవాస భారతీయుల యొక్క ఐక్యమత్యానికి చిహ్నం. మనం ఒక గొప్పగా గర్వంగా చెప్పుకునే అన్ని రాష్ట్రాల వాళ్ళు, అన్ని సంస్కృతుల వాళ్ళు, కేరళ, పంజాబ్, మద్రాస్, తమిళనాడు అన్ని అందరూ కలిసి వచ్చి
సంఘటితంగా చేసుకున్నట్టు ఒక పెద్ద గొప్ప కార్యక్రమం. 18 ఎకరాల సువిశాలమైనటువంటి పార్కులో మనకి అత్యంత వైభవంగా మనం మహాత్మా గాంధీ స్మారకాన్ని, ఆ నిలువెత్తు విగ్రహాన్ని, తర్వాత మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా, మహాత్మా గాంధీ అంటే ఎవరు, ప్రపంచ దేశ నాయకులు ఏమన్నారు ఆయన గురించి, ఆయన జీవితంలో మరుపురాని మైలురాళ్ళు, తర్వాత ఆయన కొటేషన్స్, తర్వాత ఆయన జీవిత సంగ్రహం అంతా కూడా అక్కడ గ్రానైట్ వాల్స్ మీద చెక్కబడి ఉంది. ఇది అమెరికా దేశంలో అతిపెద్ద గాంధీ విగ్రహం. అది మొదటి నుంచి ఇప్పటి వరకు అతిపెద్ద ఓన్లీ వన్ అతిపెద్ద ఓన్లీ వన్. ఇంకా దీంట్లో ఏం లేదు. అతిపెద్ద ఓన్లీ వన్ అతిపెద్ద అతిపెద్దది. ఓకే, వాళ్ళు బాగా సహకరించారు. లేకపోతే వాళ్ళ అధికారులు సహకరించకపోతే అరవింగ్ పట్టణంలో ఉంది. ఇది ఎయిర్పోర్ట్ చాలా దగ్గరలో ఉంటుంది. డాలస్ పరిసర ప్రాంతాల్లో అరవింగ్ నగరంలో ఉంటుందన్నమాట. అరవింగ్ నగర అధికారులు ఒక 4.5 సంవత్సరాల తీవ్ర కృషి చేశాం మేము. ఎందుకంటే వాళ్ళు చేయాలని ఉంది, కానీ విధి విధానాలు రూపొందించుకోవడంలో అంత తాత్సారం జరిగిందనమాట. అయినప్పటికీ మనకు స్థలం కేటాయించడం, పెద్ద మనసుతో చేయడం అనేది వాళ్ళ గొప్పతనం. అది దానికి తగినట్టుగానే మనం కూడా చాలా గౌరవంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఐకమత్యంతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం, అక్కడ మహాత్మా గాంధీ జయంతి, తర్వాత అలాగే ఆయన డెత్ యానివర్సరీ, తర్వాత రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్, తర్వాత మోడీ గారు పిలుపుననుసరించి మనం మెమోరియల్ జూన్ 21న యోగా డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జరుపుకోవడం, తర్వాత ఆగస్ట్ 15th పండుగలు జరుపుకోవడం, ప్రవాస భారతీయులు అధిక సంఖ్యలో వచ్చి హాజరవుతూ ఉంటారు. సువిశాలమైన పార్కులో మ్యాట్స్ వేసుకుని యోగా చేయడం. ఇప్పుడు ప్రతిరోజు ప్రతి వీకెండ్ కూడా చేస్తూ ఉంటారు, అక్కడ యోగా చేస్తూ ఉంటారు. సో ఆ సెంటర్ ద్వారా అటు అమెరికాలో ఉండే ఇండియన్స్కి, నెక్స్ట్ వేరే దేశాల వాళ్ళకి, అక్కడ వస్తున్న విజిటర్స్కి కూడా మహాత్మా గాంధీ గురించి బలంగా తెలుసుకోవడానికి అక్కడంతా అరేంజ్ చేశారు. ఒక కేంద్రం. తర్వాత ఇప్పుడు ప్రవాస భారతీయులే కాకుండా, భారతీయ మూలాలు ఉన్న వాళ్ళే కాకుండా ఇతర జాతుల వాళ్ళు, అమెరికన్స్, ఆఫ్రికన్ అమెరికన్స్, మెక్సికన్స్ ఇట్లాంటివి ఉంటారు కదా, అమెరికా దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు. వాళ్ళు దే విల్ మేక్ ఏ పాయింట్ టు కమ్ అండ్ విజిట్. ఒక విజిటింగ్ ప్లేస్, ఒక హిస్టారికల్ టూరిస్ట్ ప్లేస్గా దాన్ని తీర్చిదిద్దామన్నమాట. చక్కగా వాళ్ళు వచ్చిన ఫోటోలు తీసుకోవటం, ఈవినింగ్ అయినప్పటికీ కూడా LED లైట్స్ పెట్టి చక్కగా అంతా కాంతివంతంగా ఉండటం. ఒక పార్కులో ఒకప్పుడు అక్కడ ఏమి ఉండేది కాదు. దాన్ని ఇంతకుముందు ఎప్పుడో 15 ఏళ్ల క్రితం గాంధీ పార్క్ అనేవాళ్ళు, ఊరికి అనేవాళ్ళు దాన్ని ఓ మాట. ఎందుకంటే ఎక్కువ మంది మన భారతీయులు తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే చుట్టుపక్కల అన్నీ కూడా అపార్ట్మెంట్స్ ఉంటాయి, దాంట్లో మన ఇండియన్స్ ఎక్కువ ఉంటారు, దాంట్లో తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. అసలు అక్కడ ఏమీ లేనప్పుడు ఊరిని గాంధీ పార్క్ అనేవాళ్ళు. అది కొంతకాలం తర్వాత నిజంగా గాంధీ పార్క్ అయింది. సో అది చేయడానికి చాలా కాస్ట్లీ కదా, అదంతా ఫండింగ్ ఎలాగా? అది $1 million రేజ్ చేసామండి. రేజ్ చేయగలిగాము ఓన్గా. అంటే మన కంపెనీస్ కానివ్వండి, ఇండివిజువల్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, చిన్న చిన్న బిజినెసెస్ అందరూ కలిసి వచ్చారు. వితిన్ 5 monthsలోనే మనం $1 million రేజ్ చేసాము. ప్లేస్ వాళ్ళు ఇచ్చారు. ఏం చేసామంటే మనం దీన్ని కట్టించి గిఫ్ట్గా మనం స్టేట్కి, మన అమెరికాకి, దానికి సిటీకి ఇచ్చాం, అరవింగ్ సిటీకి. మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూస్తారు. రాసు చేయడం కానివ్వండి, లేకపోతే లైటింగ్ కానీ, ఈ చిన్న చిన్న ఏమైనా ఉంటే మనం చేస్తాము. మనకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఏర్పాట్లు, పార్క్ బెంచెస్ మనమే ఏర్పాటు చేసాము, చక్కని లైటింగు, 24/7 అక్కడ సర్వైలెన్స్ కెమెరాస్ ఉంటాయి. ఎవరన్నా కొట్టి పనులు చేసినా కానీ మనకు తెలుస్తూ ఉంటుంది. అన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. మన పార్కులా కాదు. అప్పుడు ఆశ్చర్యం ఏంటంటే చాలామంది అంటారు, మీరేంటి ఇప్పుడు క్లీన్ చేశారని. మీరు ఏ టైంలో వెళ్ళినప్పటికీ, ఉదయం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ, ఒక సిగరెట్ పేక్ కూడా ఉండదు అక్కడ. లేకపోతే ఒక కోక్ క్యాన్, వాటర్ క్యాన్ కూడా కనపడదు ఇప్పుడు. ఎందుకంటే అందరూ వచ్చి క్లీన్ చేస్తారు, ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తారు. ఇప్పుడు మనమే క్లీన్గా ఉంచాం, ఇంకో చోట అక్కడ వేద్దాం అన్నా కానీ వెనక్కి చేయి రాదు, భయపడతారు. లేకపోతే ఇక్కడ చూస్తున్నాం కదా మన విగ్రహాలు, మన పార్కులు, మన విగ్రహాలు మందు బాటిల్ అట్లా అయిపోయింది. దురదృష్టం అది అడ్డాగా మారినాయి. దాన్ని ఒక పవిత్ర స్థలంగా చూస్తున్నారు. చాలా మందికి అది చక్కగా కూర్చొని మాట్లాడుకోవడానికి పార్క్ బెంచ్, 15 పార్క్ బెంచెస్ ఉంటాయి. ఒక సమావేశ స్థలం అది. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులుగా ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? ఇప్పుడు దాకా చేసింది ఏంటి సార్? అంటే తానా సంస్థ యొక్క సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక. నేను 2011-13లో అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం కలిగింది. ఆ తర్వాత నేను కొద్దిగా మంగళంపల్లి గారు, కె జేసుదాస్ గారి ప్రోగ్రామ్స్, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి, చిత్ర గారి కాన్సర్ట్స్, ఇవన్నీ కూడా చాలా పెట్టాము. తర్వాత మన కూచిపూడి వెంపటి చిన్నసత్యం గారి బ్యాలెన్స్ చాలా చేసాము అక్కడ. అట్లా కళలకి, సంప్రదాయానికి, సంగీతానికి, శోభనాయుడు గారి కాన్సర్ట్ ఇది కానివ్వండి, సంగీత విభాగులు కానీ, ఆవిడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అనేకం చేశాం.
ఆ పరంపరలో భాగంగా తెలుగు భాష కూడా సాహిత్యానికి నిరంతరం ఎదుగుదల జరగాలనే ఉద్దేశంతో తానా నాయకత్వం నాకు ఆ బాధ్యతలు అప్పగించింది ఒక 5.5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే గత 5.5 సంవత్సరాలుగా ప్రతి నెల ఆఖరి ఆదివారం సాహిత్య కార్యక్రమం ఒకటి ఉంటుంది వివిధ అంశాల మీద. ఇప్పటి వరకు 86 చేసి ఇప్పుడు ఈ నెలలో జరిగింది 87వ సాహిత్య కార్యక్రమం. 100 దగ్గరకు ఉన్నారు. 2500 మంది పైగా సాహితీవేత్తలు, రచయితలు, పిల్లలు, పెద్దవాళ్ళు, మహిళలు, వృద్ధులు అందరూ అన్ని రకాల వాళ్ళకి ఈ అవకాశం కల్పించాం. అవధానాలు చేయించారు, అవధానాలు కూడా చేశాం. కరోనా టైంలో కూడా చేసినట్టు చేశాం. అన్ని కార్యక్రమాలతో అది ముందుకు వెళ్తూ ఉంది. ఇప్పుడు ఏదో సాహిత్య పుస్తకాలేమో ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సమగ్ర సాహిత్యాన్ని వెలువరించాం. ఆయన సినిమా సాహిత్యం 4 గ్రంథాలు, సినిమా ఇతర సాహిత్యం 2 గ్రంథాలు. ఇప్పుడు ఆ కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత ఈ జనవరి 25వ తేదీన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కాంస్య విగ్రహాన్ని అనకాపల్లిలో ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఆయన అనకాపల్లి ఊరు కదా. అది విగ్రహావిష్కరణ 25 జరుగుతుంది, జనవరి 25. ఆ కార్యక్రమం అయిపోయింది. డిసెంబర్ 15న మొన్న గుంటూరు జేకేసీ కాలేజీలో మీరు కూడా వచ్చారు. కొసరాజు రాఘవయ్య చౌదరి గారి సాహిత్యం, అది కూడా సినిమా సాహిత్యం, సినిమా ఇతర సాహిత్యం. ఆయన రైతు కవిగా చాలా సుప్రసిద్ధుడు, జానపది కవి ఆయన. అంతేకాకుండా రైతు సమస్యల మీద చాలా రాశారు ఆయన. అవన్నీ కూడా తీసుకొచ్చాం. ఇప్పుడు వేటూరు గారు చేస్తారు. తర్వాత వేటూరు సుందరరామూర్తి గారి సాహిత్యాన్ని ఇప్పుడు చేస్తూ ఉన్నాం. అది కూడా జనవరి 28, 29కి పూర్తవుతుంది. 28వ తారీఖున హైదరాబాద్ గచ్చిబౌలిలో శిల్పకళా వేదిక మీద ఆవిష్కరణ జరుగుతోంది. 29నేమో విజయవాడలో, పెదకళ్ళేపల్లి ఆయన పుట్టిన ఊరు, అది విజయవాడలో జనవరి 29 ఆయన 90వ జయంతి. ఆ వేడుకలు కూడా ఘనంగా జరుపుకోవడానికి పెదకళ్ళేపల్లి కూడా ఆయన విగ్రహం ఉన్నది. ఆ విగ్రహానికి పుష్పాభిషేకం చేసి అక్కడ పూజా కార్యక్రమాలు చేసి ఆ సాయంత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జనవరి 29 కార్యక్రమం చేస్తాం. ఈ భవిష్యత్తు ఇంకేంటి సార్ ప్లానింగ్ వచ్చింది ఏ రోజుకి ఆ రోజు చూసుకోవడం. దీర్ఘకాలిక ప్రణాళిక, తాత్కాలిక ప్రణాళికలు ఏమి లేవు. ఏదొస్తే అది చేయటం. మంచి ఆలోచనలు వస్తున్నాయి, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. మళ్ళీ అలాగే ఒకటి చేస్తున్న ఇంకేదో ఆలోచన వస్తుంది. ఓవరాల్గా భాషా సాహిత్యాలకి, తెలుగు సంస్కృతికి సేవ చేస్తూ, ఇంకో పక్క భారతీయులకి అండగా అమెరికాలో నిలబడుతూ, ఏం చేయాలి ఏం చేయకూడదో తెలియజేస్తూ, మీ వంతు మీరు కృషి చేస్తూ, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ ద్వారాను, తానా ద్వారాను మీరు భారతదేశానికి, తెలుగు వారికి అటు భాష, సాహిత్యము, సంస్కృతి, సమాజం అన్ని రకాలకు, సివిక్ సెన్స్ అన్ని రకాలకు కూడా మీరు గైడ్ చేస్తూ మీ జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటూ సంపూర్ణంగా అంకిత భావంతో ముందుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలండి. నాకున్న అదృష్టం ఏంటంటే నాకున్న సంపద నా కుటుంబం, పూర్తి సహాయ సహకారాలు. అంతేకాకుండా ఏదైనా ఒక మంచి కార్యక్రమం తీసుకుంటే మీరు ముందుకెళ్ళండి మేము అనుకున్నామని భరోసా ఇచ్చి ప్రోత్సహించే మిత్రమండలి వాళ్ళ యొక్క సహకారం మరువలేంది. అందుకనే ఏ కార్యక్రమం చేసినా దానికి మేము ఉన్నామంటే వెన్నంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ సహకారం లేదు మనం ఏం చేయలేము. వారికి అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు ఎంతో సమయాన్ని వెచ్చించి మీరు ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు పెద్ద మనసుతో. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.